పిల్లరా, మనము చివరి దినాల్లో మనం జీవిస్తూ ఉన్నాం. ఎందుకనంటే రెండవసారి ఆయన వస్తానని ఆయన వాగ్దానం చేశాడు. కాబట్టి ఆ వాగ్దానమును ఆయన నెరవేర్చిన వాడుగా ఆయన ఉన్నాడు. ఎందుకనంటే బైబిల్లో ఏదైనా చెప్పబడిందంటే అది ఖచ్చితంగా జరిగి తీరుతుందని లేఖనాలు చెప్తున్నాయి, జరిగాయి కూడా. అందువల్ల భూమి ఆకాశంను గతించవచ్చేమో కానీ ఆయన మాటల్లో ఏది కూడా తప్పిపోదు. మొదటి రాకడ గురించి పాత నిబంధన కాలములో భక్తులు అనగా ప్రవక్తులు వీళ్ళందరూ కూడా ప్రవచించారు. ప్రవచించిన ప్రకారము ఆయన జన్మించాడు, ఆయన మరణించాడు, తిరిగి లేచాడు. కాబట్టి ఆయన యొక్క లేఖనాలు ఆ విధంగా ఆయన నెరవేర్చిన వాడుగా ఆయన ఉన్నాడు. ఆయన నామానికి మహిమ కలుగును. హల్లెలూయా. చివరి దినాల్లో ఉన్నామనంటే దానికి సూచనలు ఏంటి అంటే, నోహ దినములో లోతు దినముల్లో ఎలాగైతే జనులు ఉన్నారో ఇప్పుడు కూడా అదే విధంగా ఉన్నారు. ఎందుకంటే నోహ దినాల్లో లోతు దినాల్లో జనులు తినడం, త్రాగడం, అమ్మడం, కొనుక్కోవడం, కట్టుకోవడం, నాటుకోవడం, కోసుకోవడం, ఒక రెండేసి మూడేసి పెళ్ళిళ్ళు, ఈ విధంగా ఆ యొక్క అదే మనసు కలిగి జనులు. అంటే మనం ఈ లోకంలో తింటాం, పనులు చేసుకుంటాం, కానీ అదే అదే మనసు, అదే ఆలోచనతో ఆ దినాల్లో ఎలాగైతే ప్రజలు ఉన్నారో ఇప్పుడు కూడా అదే విధంగా ఉన్నారు. కాబట్టి మనము ఆ దినాల్లో ఉన్నామని గుర్తించగలుగుతున్నాం. రెండవది ఏమిటనంటే, అంజూరపు చెట్టు చిగురించినప్పుడు ఆయన ద్వారం దగ్గరే ఉన్నాడని మత్తయి సువార్త 24వ అధ్యాయంలో చెప్పబడతా ఉంది. అంజూరపు చెట్టు అనగా ఇజ్రాయిలు, వారు మరలా చిగురించారు. వారి దేశానికి అంటే ఆనాడు క్రీస్తు 70లో ప్రపంచ నలుదిక్కులకు వాళ్ళు చెదరగొట్టబడ్డారు. మరలా వాళ్ళు తిరిగి తమ స్వదేశానికి వచ్చారు. ఇప్పుడు అంజూరపు చెట్టు చిగురించింది అంటే వాళ్ళకు ఒక దేశము, వాళ్ళకు ఒక జాతీయ జెండా, వాళ్ళకు ఒక సైన్యము, ఇవన్నీ కలిగి వాళ్ళు ఒక దేశముగా ఉన్నారు. కాబట్టి ఈ విధంగా మనము ముగింపులో ఉన్నామని మనకి అర్థమవుతుంది. ఆయన నామనిస్తాం. అలాగే కనిపెట్టని దినముల్లో వస్తాడని ఉంది. ఈ రోజుల్లో ఎవరు కూడా ఆయన రాకడ కొరకు కనిపెట్టలేదు, బహు కొద్ది మీద తప్ప. అందరూ కూడా ఏం చేస్తున్నారంటే ఆ సంఘాలకు వెళ్ళిపోతున్నారు. ఆ సంఘాల్లో కూడా వాళ్ళు లోక ఆశీర్వాదాల కోసం కనిపెడుతున్నారు. లోక ఆశీర్వాదాల కోసం, లేకపోతే పెళ్ళిళ్ళ కోసం, ఉద్యోగాల కోసం, ప్రమోషన్ల కోసం, లేకపోతే వ్యాపార వృద్ధి కోసం, వాటి కోసం వీటి కోసం, అంటే లోక సంబంధమైన వాటి కోసము కనిపెడుతూ ఉన్నారు తప్ప ఆయన నా కొరకు కనిపెట్టమని చెప్తే ఇప్పుడు ఆయన కొరకు కనిపెట్టే వాళ్ళని ఎక్కడో మనం చూడగలుగుతాం అంతే. ఈ పాస్టర్లు కూడా ఈ లోకరీతిగానే వాళ్ళు కూడా అంటే ఆ రాకడ కొరకు కనిపెట్టే విధంగా కాకుండా, సిద్ధపడే విధంగా కాకుండా ఈ పాస్టర్లు కూడా ఏం చేస్తున్నారంటే, నీవు నా ప్రభు దగ్గరకు వస్తే నీకు ఆశీర్వాదం వచ్చేస్తుంది, ఈ ఆశీర్వాదం వచ్చేస్తుంది, నువ్వు అది కొనుక్కుంటావు, ఇది కొనుక్కుంటావు, పలానోళ్ళు మా చర్చికి రాగానే ఎన్ని కొనేసుకున్నారు, మీరు కూడా మా చర్చికి వస్తే మీకు బాగా ఆశీర్వాదం వచ్చేస్తుంది అని చెప్పగానే చాలామంది ఆ ఆశీర్వాదాల కోసమే వెళ్ళిపోతున్నారు. మెస్సయ్య అలాగ చెప్పలేదు. మీకు అర్థమవుతుందండి? మెస్సయ్య అలాంటి బోధలు చేయలేదు, కానీ పాస్టర్లు ఆ విధంగా బోధిస్తున్నారు. కాబట్టి మనం చూస్తే కనిపెట్టని దినముల్లో వస్తాడను. ఖచ్చితంగా ఈనాడు మనం చూసినట్లయితే ఆయన కొరకు ఎప్పుడో వస్తాడులే, ఎప్పటి నుంచో అంటున్నాడులే, రెండవ రాకడ జరుగుతుందని మా మామ చెప్పేది, తర్వాత మా నాన్న చెప్పేవాడు, మా అమ్మ చెప్పేవారు రెండవ రాకడ జరుగుతుందని. ఎప్పుడు జరగలేదు, 2000 సంవత్సరాల నుంచి అంటున్నారు. అది అలాగే ఉంటుందిలే, మనం ఇలాగే కొనసాగుతుంటామని అభిప్రాయపడుతున్నారు. కానీ ఆయన దొంగ వలె వచ్చి తీసుకుని వెళ్ళిపోతాడని ఎవరికి తెలియకుండా, ఎవరైతే తన కొరకు కనిపెట్టుకుని ఉన్నారో వారిని తీసుకుని వెళ్ళిపోతాడని మిగతా వాళ్ళకు కూడా తెలియదని వాక్యం చెప్తుంది. ఆయన నామనిస్తాం. హల్లెలూయా, హల్లెలూయా.
మొదటి రాకడలో వచ్చినట్టుగా రెండవసారి రాడు. మొదటి రాకడలో అయినట్టు మొదటి రాకడలో ఇజ్రాయెల్ దగ్గరకు వచ్చాడు. ఇజ్రాయేల్ ఆయన చూశారు. ఆయన యొక్క సువార్తని అనగా ఆయన మరణించి మరలా తిరిగి లేచిన ఆ పునరుద్ధానాన్ని గురించి ఈ 2000 సంవత్సరాల్లో ప్రకటించారు. కానీ రెండవసారి వచ్చినప్పుడు అలాగుండదు. అది అందుకనే రెండవ రాకడని రహస్య రాకడ అంటారు. మొదటి రాకడ అది బహిరంగ రాకడ. రెండవసారి రహస్య రాకడ అంటే ప్రపంచం మొత్తానికి తెలీదు, కనిపెట్టుకుని ఉన్నవారికి మాత్రమే తెలుస్తుంది. కాబట్టి మనం ఇప్పుడు చివరి సమయంలో ఉన్నాం కాబట్టి, ముగింపులో మనం ఉన్నాం కాబట్టి ఇప్పుడు చాలా జాగ్రత్తగా మనము ఉండాలి. ఎందుకనంటే రెండవ రాకడ గనక కోల్పోతే ఇక నిత్య శిక్షను అనుభవించాల్సిందే తప్ప, నరకాన్ని అనుభవించాల్సిందే తప్ప కనికరం అనేది ఇక దొరకదు. ఆ పరిచయుడికి కూడా కనికరం దొరకలేదు. అందువల్లే ఈ సమయం ఉన్నప్పుడే ఏదైనా ఆయన కోసము జీవించాలి, బ్రతకాలి. కష్టమైన, నష్టమైన, ఇబ్బంది అయినా, శ్రమలైనా, ఏమైనా కానీ బ్రతికితే ఆయన కోసమే బ్రతకాలి, చనిపోతే ఆయన కోసమే చనిపోవాలని వాక్యం చెప్తుంది. బ్రతుకుడు క్రీస్తే, చావైతే మేలు అని కూడా రాయబడి ఉంది. కాబట్టి నువ్వు నిజముగా జీవిస్తే నామకార్థంగా ఏదో క్రైస్తవుడిని అనిపించుకునేలాగా, క్రైస్తవురాలను అనిపించుకునేలాగా నామకార్థంగా ఏదో వేషధారిగా నువ్వు జీవించకూడదు. బైబిల్లో ఆ అపోస్తులు ఎలాగ జీవించారో, ఆ యొక్క బైబిల్లో ఉన్నటువంటి ఎఫెసు, గలతీ, కొలసి, ఫిలిప్పి ఈ యొక్క సంఘాల వాళ్ళు ఎలాగ జీవించారో, వాక్యము కోసమై ఎలా బ్రతికారో, నువ్వు కూడా అలాగ బ్రతికితేనే రక్షించబడతావు. ఏదో నమ్ముకున్నాను కదా పరలోకం వెళ్ళిపోతానులే అని అనుకోకండి. నమ్ముకున్నాను కదా పరలోకం వెళ్ళిపోతానులే అని అనుకోకండి. అలా ఎలా ఉన్నా పరలోకం వెళ్ళే పని అయితే మనం బైబిల్ చదువుకోవాల్సిన పని లేదు, ప్రార్థన చేసుకోవాల్సిన పని లేదు, మనము వాక్యానికి లోపడాల్సిన పని లేదు, పరిశుద్ధంగా జీవించాల్సిన పని లేదు, నీతిగా జీవించాల్సిన పని లేదు. ఎందుకంటే ఎలా ఉన్నా కానీ పరలోకం వెళ్ళిపోతారు కాబట్టి. ఎలా ఉన్నా పరలోకము రారు. ఆయన తన వాక్యమును గనక మీరిపోతే ఆయన విడిచిపెట్టేస్తాడు. ఎందుకంటే ఏదేనులో ఆయన విడిచిపెట్టాడు. ఏదేనులో సర్వశక్తిమంతుని యొక్క వాక్యమును మీరిపోయినప్పుడు వారు దాని విషయంలో పశ్చాత్తాపడలేదు కాబట్టి వదిలేశాడు ఆయన. 20 లక్షల మంది ఇజ్రాయేల్ ఐగుప్తు నుండి బయటికి వెళ్ళిపోతే చూడండి, ఆయన వారందరూ కూడా ఆయన మాటకి లోబడకపోయినందువలన అరణ్య మార్గంలో ఇసుక రేణువులు రాలిపోయారు. వాళ్ళందరూ కూడా 2 మాత్రమే కానాను వెళ్ళారు. రక్షించబడేది కొద్ది మంది అని వాక్యం చెప్తుంది. నోహు కాలంలో 8 మంది, లోతు కాలంలో 3, ఏలియా ఒక్కడే. ఏలియా దినాల్లో ఏలియా ఒక్కడే, ఆనోకు కాలంలో ఆనోకు ఒక్కడే. అలాగే మనం ప్రతి కాలంలో చూస్తే కొద్ది మంది మాత్రమే రక్షించబడతారని, ఈ చివరి దినాల్లో కూడా కొద్ది మంది మాత్రమే రక్షించబడతారు తప్ప. ఎందుకంటే సర్వశక్తి మంది ఈనాడు పాస్టర్లకైతే గుంపు కావాలి. ఎవరైనా పర్వాలేదు, ఎలాంటి వాళ్ళైనా పర్లేదు, మాది పెద్ద సంఘము, మాది పెద్ద గుంపు అని అనిపించుకోవడం కోసం వాళ్ళ గుంపు కావాలి. కానీ సర్వశక్తిమంతుడు గుంపు కాదు కావాల్సింది, పరిశుద్ధుడు కావాలి. ఆయన నామనిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. అందువల్ల ఎవరిని పెడితే వాళ్ళని తీసుకెళ్ళి సంఘం నింపుకోవడం కాదు. ఆయన పరిశుద్ధులు మాత్రమే. పరిశుద్ధత లేకుండా ఎవరు ఆయన్ని చూడలేరని వాక్యం చెప్తుంది. ఆయన నామనిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు మన మత్తయి సువార్త 13వ అధ్యాయము 36వ వచనం నుండి మనం చదువుకుందాం. ఉండండమ్మా ఒకసారి 24 నుండి ఫస్ట్ చదవండి. ఆయన మరి ఒక ఉపమానం వారితో చెప్పెను. ఏమనగా పరలోక రాజ్యము తన పొలములో మంచి విత్తనము విత్తిన
ఒక మనిషిని పోలి ఉన్నది. మనుష్యులు నిద్రించుచుండగా అతని శత్రువు వచ్చి గోధుమల మధ్యను గురుగులు విత్తిపోయెను. మొలకలు పెరిగి గింజ పట్టినప్పుడు గురుగులు కూడా అగపడెను. అప్పుడు ఇంటి యజమానుని దాసులు అతని యొద్దకు వచ్చి, అయ్యా, నీవు నీ పొలములో మంచి విత్తనము విత్తితివి కదా, అందులో గురుగులు ఎక్కడి నుండి వచ్చినవని అడిగిరి. ఇది శత్రువు చేసిన పని అని అతడు వారితో చెప్పగా, ఆ దాసులు, మేము వెళ్ళి వాటిని పెరికి కూర్చుని నీకు ఇష్టమా అని అతన్ని అడిగిరి. అందుకతడు, వద్దు, గురుగులను పెరుగుచుండగా వాటితో కూడా ఒకవేళ గోధుమలను పెళ్ళగింతురు, కొంతకాలం వరకు రెండిటిని కలిపి ఎదుకనీడి. కోతకాలమందు గురుగులను ముందుగా కూర్చి వాటిని కాల్చివేయుటకు కట్టలు కట్టి గోధుమలను నా కొట్టులో చేర్చి పెట్టుడని కోతగాండ్రుతో చెప్పుదునను. చాలా ఆయన మనిషి. హల్లెలూయా. ఇక్కడ ఆయన ఒక ఉపమానం చెప్పాడు. ఇప్పుడు మనం చదువుకునేటువంటి ఉపమానము ఆ శిష్యులకి అర్థం కాలేదు. ఏదో గోధుమలు అంటున్నాడు, గురుగులు అంటున్నాడు, పొలం అంటున్నాడు, ఏదో అంటున్నాడు, మనకేమీ అర్థం అవ్వట్లేదు దీని గురించి అని చెప్పి ఆయన్ని ఆ జనసమూహము వెళ్ళిపోయిన తరువాత ఆయన అడిగారు. చూడండి, మేము 36వ వచ్చినప్పుడు మీరు చదవండి అమ్మా. అప్పుడు ఆయన జనసమూహం పంపివేసి ఇంటిలోనికి వెళ్ళగా ఆయన శిష్యులు ఆయన యొద్దకు వచ్చి పొలములోని గురుగులను గూర్చిన ఉపమాన భావము మాకు తెలియజెప్పమని. అందుకైన ఇట్లా నేను మంచి విత్తనం ఇత్తువాడు మనిషి కుమారుడు, పొలము లోకము, మంచి విత్తనములు రాజ్య సంబంధులు, గురుగులు దుష్టుని సంబంధులు. వాటిని విత్తిన శత్రువు అపవాది. కోత యుగ సమాప్తి. కోత కోయవారు దేవదూతలు. గురుగులు ఎలాగో కూర్చబడి అగ్నిలో కాల్చివేయబడును. అలాగే యుగ సమాప్తి యందు జరుగును. మనిషి కుమారుడు తన దూతలను పంపును. వారాయన రాజ్యములో నుండి ఆటంకములకు సకలమైన వాటిని దుర్నీతి పరులను సమకూర్చి అగ్నిగుండములో పడవేయుదురు. అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటీను ఉండును. అప్పుడు నీతిమంతులు తమ తండ్రి రాజ్యములు సూర్యుని వలె తేజరిల్లుదురు. ఆయన నామనిస్తారు. హల్లెలూయా. ఇప్పుడు మనం నేర్చుకున్న వర్తమానం ఏంటంటే గోధుమలు, గురుగులు. ఇక్కడ గోధుమలు అనగా రాజ్య సంబంధులని, గురుగులు అనగా దుష్టిని సంబంధులని. అలాగే ఇక్కడ చూడండి, ఆ విత్తనములు విత్తిన శత్రువు అపవాదని, ఆ విత్తనము విత్తువాడు మనిషి కుమారుడని, ఆ కోత కోయవారు దూతలని ఆయన చెప్పాడు. ఆయన నామస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, మనము మొట్టమొదట ఈ యొక్క విత్తనములు అంటే ఎవరు, రాజ్య సంబంధాలు అంటే ఎవరు అనేది, ఆ తర్వాత మనము దుష్టుని సంబంధాలు అంటే ఎవరు అనేది, ఆ తర్వాత కోతకాలం ఏమిటి, ఈ యొక్క యుగ సమాప్తం ఏమిటి, ఇవి మనము నేర్చుకోబోతున్నాం. చూడండి, మనుషులు నిద్రించుండగా అతని శత్రువు వచ్చి
గోధుమల మధ్యన గురుగులను విత్తిపోయాడనుంది. ఇప్పుడు రాజ్య సంబంధులు ఎవరు అని అంటే మనము ఈ యొక్క అపోస్తుల కాలంలో మనం చూస్తుంటాం. అపోస్తుల కాలంలో ఎవరైతే ఆ నామములో బాప్తిజం పొందారో వారు రాజ్య సంబంధులై ఉన్నారు. ఆయన నామనిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఆ రాజ్య సంబంధులు అంటే ఎవరు? ఆయన నామములో బాప్తిజం పొందిన వారు. చూడండి, అపోస్తుల కార్యము 2:38 మనం ఒకసారి చదువుదాం. అపోస్తుల కార్యము 2:38 చదవండి ఒకసారి. పేతురు మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు యెహోవా మెస్సీయ నామమున బాప్తిజం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరమును పొందుతారు. ఆయన నామనిస్తారు. హల్లెలూయా. అంటే ఎవరైతే ఆయన నామములో బాప్తిజం పొందారో వారే ఆ రాజ్య సంబంధులు, అనగా అపోస్తులు. ఆ తర్వాత ఎఫెసు, గలతి, కొలసి, రోమా, ఫిలిప్పి, ఆ తర్వాత కొరింథీ, ఈ సంఘాల్లో ఉన్నారు. వాళ్ళు రాజ్య సంబంధులు. అంటే వారు ఒక ప్రత్యక్షత కలిగిన వారు. ప్రత్యక్షత అంటే అర్థం ఏమిటంటే ఇప్పుడు ఒక పార్సిల్ ఉందనుకోండి, లోపల ఏముందో తెలీదు, పైన మూట కట్టి ఉండదు అనమాట. లోపల ఏముందో తెలీదు. లేకపోతే బయట ఏదైనా విగ్రహాలు మనం చూస్తూ ఉంటాం, ఆ చుట్టూరు ముసుగేసి కప్పేసి ఉంచుతారు. ఆ ముసుగు తీసినప్పుడు ఆ ప్రతిమను మనం చూస్తూ ఉంటాం. అలాగే వాక్యము కూడా అలాగ మర్మంగా ఉందన్నమాట. బయలుపరచబడడం అంటే ముసుగు తీయబడ్డం. వాక్యం ముసుగులో ఉంది. అందుకనే ఆ ముసుగులో ఉన్నటువంటి దానిని విప్పేవాడు కూడా పరిశుద్ధాత్మే, ఆయనే. కాబట్టి ఆ ముసుగును తెరవడమే ఆ ప్రత్యక్షపరచబడడం అంటారు, బయలుపరచబడడం అంటారు. అందుకనే చూడండి, మెస్సీ ఏం చెప్పాడంటే మర్మముగా ఉందన్నాడు ఆయన. చూడండి, మీరు లూకాసు వార్త 8వ అధ్యాయము 10వ వచనాన్ని మీరు ఒకసారి చదవండి అమ్మా. లూకాసు వార్త 8వ అధ్యాయము ఆయన సర్వశక్తిమంతుని రాజ్య మర్మము ఎరుగుట మీకు అనుగ్రహింపబడి ఉన్నది. ఇతరులు అయితే చూచియు చూడకయు వినియు గ్రహింపకయు ఉండునట్లు వారికి ఉపమాన రీతిగా బోధింపబడుచున్నవి. ఆయన నామనిస్తారు. హల్లెలూయా. మీకు ఆ రాజ్య మర్మములు ఏమండి తెలుసుకున్నట్టు మీకు అనుగ్రహించబడి ఉన్నది. అయితే మిగతా వాళ్ళకైనట్లయితే అది మర్మముగా, ఉపమానముగా అది వాళ్ళకి ఉంచబడి ఉన్నది అన్నాడు ఆయన. కాబట్టి మెస్సయ్య మర్మముగా చెప్పాడు. బాప్తిజాన్ని గురించి ఏం చెప్పాడనంటే తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములో అని చెప్పి, నామములో మీరు బాప్తిజం పొందండి అని చెప్పాడు. కానీ అపోస్తులకి దాని విషయమై బయలుపరచబడింది. మిగతా వాళ్ళందరికీ కూడా ఎలా ఉంది? తండ్రి, కుమార, పరిశుద్ధాత్మగా ఉంది. కానీ ఆ మర్మం వీళ్ళకి బయలుపరచబడినప్పుడు తండ్రి అనగా ఆయనే, కుమారుడు అనగా ఆయనే, పరిశుద్ధాత్మ అనగా ఆయనే. అంటే సర్వశక్తిమంతుడు ఒక్కడే 3 కార్యాలు ఆయన నామనిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. తండ్రిగా ఉన్నవాడు ఆయనే, కుమారుడుగా ఉన్నవాడు ఆయనే, పరిశుద్ధాత్మగా ఉన్నవాడు ఆయనే. ముగ్గురు కాదు, ముగ్గురు అని ఆరాధించారనుకోండి అది అన్యుల యొక్క ఆరాధన అయిపోద్ది. ముగ్గురు దేవుళ్ళని నమ్మేది ఎవరు చెప్పండి? అన్యులు. మనమైతే వాక్యం ఏం చెప్తుందంటే ఆయన ఒక్కడే అని వాక్యం చెప్తుంది.
ఎందుకంటే ఆయనే తండ్రిగా ఉండి తన పిల్లలు రక్తమాంసం కలిగిన వారైనందున ఆయన కూడా మన వంటి శరీరం భూమి మీదకి ధరించుకొని వచ్చి మన పాపముల నిమిత్తమై ఆయన రక్తమును చిందించాడు. కాబట్టి అందువలన ఇప్పుడు ఆయన మనకు విమోచకుడుగా ఉన్నాడు. అందువల్లనే యెషయా భక్తుడు అంటాడు, నా ముందు ఎవరు లేరు, నా తర్వాత ఎవరు ఉండరు, నేనే యెహోవాను, నేను తప్ప ఒక రక్షకుడు లేడు. నా ముందు ఎవరు లేరు, నా తర్వాత ఎవరు ఉండరు, నేనే రక్షకుడు అని చెప్పాడు ఆయన. నా తర్వాత నా కొడుకున్నాడని ఆయన ఏమి చెప్పలేదు. కాబట్టి ఆ సర్వశక్తిమంతుడే శరీరధారిగా ఆయన భూమి మీదకి వచ్చాడు. అందుకని తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనక, తన ప్రజలను వారి పాపము నుండి ఆయనే రక్షించును గనక ఆయనకి యేసు అని పేరు పెట్టబడినని బైబిల్లో రాయబడింది. ఆయన నామనిస్తాను అంటే మన పాపముల నుండి ఆయన రక్షించుడు కొరకై, పాపములో మూలుగుతున్నటువంటి, పాపములో ఆ యొక్క కొట్టబడుతున్నటువంటి వారిని విమోచించుడు కొరకై ఆ నామాన్ని ధరించుకొని ఆయన భూమి మీదకు వచ్చాడు. కాబట్టి ఆకాశం క్రింద మనుషుల్లో ఇవ్వబడిన ఏ నామములోనూ మనం రక్షణ పొందలేము, కానీ ఆ నామములోనే మనం రక్షణ పొందగలమని వాక్యం చెప్తుంది. ఆయన మనుషులు హల్లెలూయా, హల్లెలూయా. ఆకాశం క్రింద మనుషుల్లో ఇవ్వబడిన ఏ నామములోనూ రక్షణ లేదు. నీ పాపములు క్షమించబడాలంటే, నీ పాపములు అవి తీసివేయబడాలనంటే, నీ పాపములు ఆయన మర్చిపోవాలనంటే, నువ్వు ఒక పాపము లేని వ్యక్తిగా, ఒక పరిశుద్ధుడుగా, ఒక నీతిమంతుడుగా నువ్వు కావాలనంటే ఆయన యొక్క రక్తము ద్వారానే, ఇమ్మానుయేలు యొక్క రక్తము, ఆయనే రక్తము, ఆయన పరిశుద్ధమైన రక్తము, గొర్రెపిల్ల రక్తము కంటే కూడా ఆయన రక్తము శ్రేష్టమైన రక్తము. నీ కోసమే ఆయన భూమి మీదకి శరీరధారిగా రావాల్సి వచ్చింది. ఏదో కాలక్షేపంగా భూలోకం ఎలా ఉందో చూద్దామని, కొంచెం విహారయాత్రలు చేద్దామని, తెలుసుకుందామని, కొంతకాలం గడిపి వెళ్ళిపోదామని అలాగ రాలేదు ఆయన. నీ పట్ల ఒక ప్రణాళిక కలిగి, నీవు ఉగ్రతకో లేకపోతే నరకానికి వెళ్ళిపోవడం ఆయనకి ఇష్టం లేక ఆయన నీ కోసమై భూమి మీదకి వచ్చాడు. ఆయన నమ్మనిస్తారు. హల్లెలూయా. వచ్చి నీ పాపాల కోసమై ఆయన మరణించాడు. కాబట్టి నీవు ఆయన నామములోనే బాప్తిజం పొందాలి తప్ప మరి ఏ నామములోనూ నీకు రక్షణ లేదు. ఈనాడు మత్స్యాగ సంఘాల్లో వాళ్ళు ఉన్నారు ఏమండి, వాళ్ళు తండ్రి యొక్క, కుమారు యొక్క, పరిశుద్ధాత్మ యొక్క నామములు బాప్తిజాలు ఇస్తూ ఉంటారు. అవి చెల్ల పని చేయదు అది. కాబట్టి పిల్లలు ఆలోచన చేయండి. ఆ పెంతెకోస్తు పండుగ దినాన పరిశుద్ధాత్మలు కుమ్మరించబడినప్పుడు ఒక ప్రత్యక్షత వచ్చింది వాళ్ళకి. అప్పుడు ఆయన ఒక్కడే, ఆయనే శరీరధారిగా వచ్చి మనకు, అందుకని ఆదిందు వాక్యముండెను, ఏమండి, ఆదిందు వాక్యముండెను, ఆ వాక్యమే శరీరధారిగా కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించినని వాక్యం చెప్తుంది. ఆయన నామనిస్తారు. హల్లెలూయా. అందువల్ల ముగ్గురు కాదు, నలుగురు కాదు, ఇద్దరు కాదు, కానీ ఆయన ఒక్కడే. తండ్రిగా ఉన్నాడు ఆయనే, కుమారుడుగా ఉన్నవాడు ఆయనే, పరిశుద్ధాత్మగా ఉన్నవాడు ఆయన. 3 కార్యాలు చేసింది ఆయనే. అందుచేత నీ యొక్క పాపముల కోసం ఆయన కలవరి శిలువలో మరణించాడు. కాబట్టి ఆ నామములో శక్తి ఉంది. కాబట్టి ఆ నామములో పాపక్షమాపణ ఉంది. ఆ నామమును ఉచ్చరించినప్పుడు, ఆ నామమును ఆజ్ఞాపించినప్పుడు దయ్యములు వణికిపోయాయి, చనిపోయిన వారు లేచారు, రోగులు స్వస్థపరచబడ్డారు. ఏమండి, ఆ నామములో దయ్యాలు విడిచిపెట్టి వెళ్ళిపోయాయి. ఆ నామములోనే నీ పాపములు క్షమించబడతాయి. అందువలన ఆ నామము ఎవరిదనంటే మరణమును చేయించి తిరిగి లేచిన వారి యొక్క నామం అది. ఆయన నామనిస్తారు. హల్లెలూయా. మిగతా వాళ్ళు చాలా మంది రకరకాల పేర్లు పెట్టుకుంటారు. రకరకాల పేర్లు వాళ్ళు పెట్టుకున్న పేర్లు కలిగిన వాళ్ళు ఎవరు కూడా మరణాన్ని జయించి తిరిగి లేవరా. కానీ నీవు ఏ నామములైతే నువ్వు బాప్తిజం పొందావో ఆ నామము కలిగిన ఆయన
2000 సంవత్సరం క్రితము మరణమును జయించి తిరిగి లెగిచి ఇప్పుడు పరిశుద్ధాత్మగా ఉండి, ఎందుకంటే యుగ పర్యంతరం మిమ్మల్ని అనాథులుగా నేను విడవనని చెప్పిన ఆయనే పరిశుద్ధాత్మగా పెంతెకోస్తు పండుగ దినాన కుమ్మరించుకుని ఆయనే మనల్ని నడిపిస్తూ ఉన్నవాడు. ఆయన నమ్మిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని నేనే ఉన్నవాడును అనువాడును, నేనే మొదటి వాడును కడపటి వాడును, మృతుడనైతిని గాని ఇదిగో యుగ యుగములు సజీవుడుగా ఉన్నానని వాక్యం చెప్తుంది. ఆయన నమ్మిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయనే మొదటివాడు, ఆయనే కడపటివాడు, మరలా చనిపోయి తిరిగి లేచిన వాడు ఆయనే. కాబట్టి పిల్లారా, అందుచేత ఆయనే తండ్రి లేనివాడు, తల్లి లేనివాడు, వంశావళి లేనివాడు, ఆయన జీవిత కాలమునకు ఆది అయిను అంతమైనను లేనివాడై ఉన్నాడని, కుమారునిగా కనబడుతూ ఉన్నాడని వాక్యం చెప్తా ఉంది. ఆయన తండ్రిగా, ఆయన తండ్రి లేనివాడు, తల్లి లేనివాడు, వంశావళి లేనివాడు. మరి మరియమ్మ ఎవరు, మరి యోసేపు ఎవరు నువ్వు అనొచ్చు. ఆయన ఆ భూమి మీదకు రావడానికి ఆ మరియమ్మని ఒక సంచిగా ఆయన ఉపయోగించుకున్నాడే తప్ప మరియమ్మ ఆయనకి తల్లి కాదు. ఎక్కడ కూడా నా తల్లి అని ఆయన పిలవలేదు. కాబట్టి పిల్లారా, అందుకనే ఆ మరియకైనా రక్షణ ఆయన ద్వారానే, యోసేపుకైనా ఆయన ద్వారానే. కాబట్టి పిల్లారా, ఆయన సర్వాధికారి అయిన సర్వశక్తిమంతుడని వాక్యం చెప్తుంది. ఆయన నామనిస్తాడు. హల్లెలూయా. చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము, రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 5వ వచనాన్ని మీరు ఒకసారి చదవండి. పితరులు వీరి వారు శరీరమును బట్టి మెస్సీ వీరిలో పుట్టిను, ఈయన సర్వాధికారి అయిన సర్వశక్తిమంతుడైండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు. మెస్సీ శరీరం బట్టి వారిలో పుట్టాడు, కానీ ఆయన సర్వాధికారము కలిగిన వాడు. ఏమో ఎంతమంది ఉంటారేంటి? ఒకరే ఉంటారు సర్వాధికారం కలిగిన వారు. ఆయనే మెస్సయ్య. ఆ సర్వాధికారం కలిగిన ఆయనే మన కోసమై దీనుడుగా మారాడు, మన కోసమై శరీరం ధరించుకున్నాడు, మన కోసమై ఆయన ఆ నిందలు, అవమానాలు, ఆ యొక్క ముళ్ళ కిరీటము, ఇవన్నీ కూడా మన కోసమే, అవన్నీ కూడా ఆయన అనుభవించాడు. ఎందుకంటే నీ పాపములన్నీ కూడా నువ్వు పుట్టక మునిపే, నువ్వు జన్మించక ముందే నువ్వు ఏ విధంగా నడుస్తావో, ఏ విధంగా నీ యొక్క జీవితం పాపపు జీవితంగా ఉంటుందో అవన్నీ కూడా ముందుగానే ఎరిగిన వాడే నీ పాపముల కోసము నీ పాపాలు చూసి మరణించడం కాదు, ఏమండి, నువ్వు పుట్టాక, కానీ ఆయన జగత్తు పునాది వేయబడక మునిపే నిన్ను ఎరిగిన వాడు ఆయన. ఆయన నామనిస్తారు. నువ్వు పుట్టాక ఎరగడం కాదు, పుట్టక ముందే నువ్వు తెలుసు ఆయనకి. అందుకనే ఆయన ఆనాడే నీ కొరకు కల్వరి శిలువలో నీ పాపాల కోసమై ప్రాణం పెట్టాడు ఆయన. ఆయన నామనిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి రాజ్య సంబంధులంటే ఎవరు అని అంటే, నామమును ధరించుకునేటువంటి వారు, ఆ ఘనమైన నామము, పునరుద్ధానము చెందినటువంటి సర్వశక్తిమంతుని యొక్క నామాన్ని ధరించుకొని వారి రాజ్య సంబంధులు. ఆయన నామనిస్తారు. వాడు పరిశుద్ధాత్మ కలిగిన వారు, ఆయన ఆత్మచేత నడిపించబడేవారు. వారు ఈ లోక సంబంధమైన రాజ్య సంబంధులు కాదు, కానీ పరలోక రాజ్యానికి సంబంధించినటువంటి ఆ రాజ్య సంబంధులు. ఆయన నామనిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. అందువలనే అందుకని మెస్సీ అంటాడు, నా రాజ్యము ఇహలోక సంబంధమైనది కాదు. అందువల్లే ఆ రాజ్య సంబంధాలు అంటే ఎవరు? ఈ భూమి మీద యాత్రికులుగా జీవిస్తారు, ఆ రాజ్యానికి సంబంధించిన వారే. ఇప్పుడు రాసిన పత్రికలో ఏముందంటే, మీరు ఈ భూమి మీద యాత్రికులను పరదేశులు అయి ఉన్నారని వాక్యం చెప్తా ఉంది. ఆయన నామనిస్తారు. హల్లెలూయా. అందువల్ల ఆ రాజ్య సంబంధులం కాబట్టి, ఆ పరదేశ సంబంధులం కాబట్టి, మనము యాత్రికులుగా ఉన్నటువంటి మనము ఇక్కడ ఆ దేశానికి తగ్గట్టుగా మనం జీవిస్తూ ఉన్నాం. ఆయన నామనిస్తారు. ఈ దేశానికి తగ్గట్టుగా కాదు,
ఈ దేశ ప్రజలకు తగ్గట్టుగా కాదు, ఈ లోక మనుషులకు తగ్గట్టుగా కాదు, మనం వేరే లోకానికి సంబంధించిన వారము. అందువలనే ఆ దేశం పరిశుద్ధమైనది కాబట్టి, ఆ దేశము నీతి గలది కాబట్టి, ఆ దేశము యథార్థమైనది కాబట్టి, పాపం లేని దేశం కాబట్టి, అందువలనే నీవు ఈ భూమి మీద ఆ దేశం ప్రకారముగా, ఆ దేశం యొక్క చట్ట ప్రకారం, ఆ దేశం యొక్క చట్టమే బైబిల్ వాక్యం, ఆ దేశానికి తగ్గట్టుగా నువ్వు నడుస్తూ ఉన్నావు. ఆ దేశంలో అబద్ధాలు ఉండవు, ఆ దేశంలో మోసాలు ఉండవు, ఆ దేశంలో వ్యభిచారాలు ఉండవు, ఆ దేశంలో దొంగతనాలు ఉండవు, ఆ దేశంలో దురాలోచనలు ఉండవు, ఆ దేశంలో ఏ యొక్క అన్యాయం ఉండదు, మోసం ఉండదు, గర్వం ఉండదు, ఏమండి ఆ యొక్క కలహములు ఉండవు, ఆ దేశంలో విరోధములు ఉండవు. అందువల్లే నీవు ఆ దేశంలో సమాధానం ఉంటుంది, ప్రేమ ఉంటుంది, జాలి ఉంటుంది, కనికరం ఉంటుంది. అందువల్లే నీవు ఆ యొక్క కలహము, ద్వేషము, అసూయ, వ్యభిచారము, దొంగతనములు, దురాలోచనలు, నరహత్యలు అలాంటి చెడ్డ లక్షణాలన్నీ కూడా విడిచిపెట్టేసి, ఈ రాజ్యానికి సంబంధించిన వాటిని కూడా విడిచిపెట్టేసి ఆ దేశానికి సంబంధించిన వ్యక్తిగా నువ్వు జీవిస్తున్నావనండి, ఆ రాజ్యానికి సంబంధించిన వ్యక్తిగా జీవిస్తున్నావనండి. నీవు ఆ దేశానికి సంబంధించినటువంటి, ఆ రాజ్యానికి సంబంధించిన వ్యక్తివి కాబట్టి. అందువల్ల మొట్టమొదటి సంఘ కాలంలో వాళ్ళందరూ కూడా ఆ రాజ్యానికి సంబంధించిన వారుగా జీవించారు, ఆ రాజ్యానికి సంబంధించిన వారుగా జీవించారు. చాలామంది క్రైస్తవులు ఎలా ఉంటారు చెప్పండి? పరదేశులవి, పరదేశులమి మేము, పరదేశులమి మేము అని పాడుతూ ఉంటారు. చుట్టలు తాగుతూ ఉంటారు, మందు తాగుతూ ఉంటారు, బీడీలు తాగుతూ ఉంటారు, పొగ తాగుతూ ఉంటారు, బూతులు మాట్లాడుతూ ఉంటారు. మరి ఆ దేశ ప్రకారంగా జీవించాలి కదా నువ్వు, ఆ దేశ ప్రకారంగా నడవాలి కదా మీరు. ఏమండి ఆ దేశ చట్టం ప్రకారంగా నీవు ఆ విధంగా నడిచేవాళ్ళని ఆ రాజ్య సంబంధం అంటారు. మేము పరదేశులు అని చెప్పుకొని లోకరీతిగా నడిచేవాళ్ళు, దురాలోచనల ప్రకారము మోసాలు చేస్తూ, లోకాశలు కలిగి, ధనాపేక్షలు కలిగి, ఈ యొక్క లోకరీతిగా నడుస్తూ ఆ దేశులవి, మేము క్రైస్తులవి, దేవుని బిడ్డలవి అని చెప్పుకుంటూ అయిపోతారా? అయిపోరు. ఆ దేశం ప్రకారముగా నడిచేవారి ఆయన బిడ్డలు అవుతారు, ఆయన నామనిస్తారు. హల్లెలూయా. కాబట్టి ఆ బైబిల్ ప్రకారంగా, వాక్య ప్రకారంగా ఎవరు నడుస్తుంటారు వారు మాత్రమే ఆ రాజ్యానికి సంబంధించిన వారు తప్ప, అంతేగాని అందరూ కారు. అందువలన బైబిల్లో ఆ మొట్టమొదటి సంఘకాలములో ఆ విధంగా నడిచారు ఆ రాజ్య సంబంధులుగా అపోస్తులు కానీ, ఆ యొక్క ఎఫెస్సి, గలతీ, కొలసి ఆ సంఘాల్లోని వారు ఆ రాజ్య సంబంధులుగా జీవించారు. మన రాజ్యం ఇది కాదు, మన దేశం ఇది కాదు, మన దేశం పరిశుద్ధమైనది, నీతి కలిగినది, మన రాజు పరిశుద్ధుడు, ఆయన రాజులకు రాజు, సర్వాధికారి. మన రాజు యొక్క రాజ్యం రాబోతా ఉంది. ఆ దేశానికి తగ్గట్టుగా మనం జీవించాలని ఆ రోజుల్లో వాళ్ళు ఆ విధంగా నడిచి ఈ రాజ్య సంబంధం అంటే ఈ లోక సంబంధమైన చెడ్డ గుణాలన్నీ కూడా, చెడ్డతనాన్ని అంతా కూడా విడిచిపెట్టేసి ఆ రాజ్యానికి సంబంధులుగా నడిచారు. ఆయన నామనిస్తారు. వాళ్ళని రాజ్య సంబంధులు అంటారు. నోరు తెరిస్తే అబద్ధాలు ఆడేవాళ్ళని ఏమండి ఆ రాజ్య సంబంధులు అనరు. కాబట్టి పిల్లారా, ఆ మొట్టమొదట ఉన్నటువంటి ఆ యొక్క అపోస్తుల కాలంలో వాళ్ళందరూ ఏ విధంగా ఉన్నారు చెప్పండి? ఆ రాజ్య సంబంధులుగా ఉన్నారండి. గోధుమలుగా ఉన్నారు వాళ్ళు, స్వచ్ఛమైన గోధుమలే ఉన్నారు. నీవు కూడా జీవిస్తే ఆ రాజ్య సంబంధిగానే బ్రతకాలి, కప్పలా బ్రతకూడదు. కప్ప ఏం చేస్తుంది చెప్పండి? నీళ్ళలోనూ జీవించేస్తుంది, ఒడ్డును కూడా జీవించేస్తుంది. అలాగే లోకరీతిగా చక్కగా జీవించేస్తున్నారు, సంఘానికి వచ్చేటప్పటికి చక్కగా పాటలు పాడుతూ ఉంటారు. దయ్యంలాగా లోకంలో తిరుగుతారు, బూతులు మాట్లాడతా. పరిశుద్ధుల్లాగా క్రైస్తవులు సంఘంలో పాటలు పాడుతూ ఉంటారు, లేకపోతే బైబిల్ చదువుతూ ఉంటారు, లేకపోతే ఏదో చేస్తూ ఉంటారు. అది దయ్యం. అది పరిశుద్ధాత్మ, సర్వశక్తిమంతుని ఆత్మ ఆ విధంగా చేయదు. పరిశుద్ధాత్మ కలిగిన వ్యక్తి సంఘములోను వెలుపలను ఒకే విధంగా ఉంటాడు. ఆయన నామనిస్తాడు. హల్లెలూయా. నటించడు, వేషధారణ కలిగి ఉండడు. కాబట్టి నిజమైన క్రైస్తవులుగా అపోస్తుల కాలంలో జీవించారు. అందుకని వాళ్ళు చాలా శ్రమలు పడ్డారు ఆ రాజ్య సంబంధులు, ఈ లోక రాజ్య సంబంధుల చేత.
రోమా రాజ్య సంబంధుల చేత బహుగా శ్రమ పెట్టబడ్డారు, చంపబడ్డారు, వెలివేయబడ్డారు, తృణీకరించబడ్డారు. ఒక్క వాక్య విషయం కూడా పానీలని రాజీ పడకుండా ప్రతి మాట విషయంలో కూడా వాళ్ళు కఠినంగా నిలబడ్డారు. బైబిల్ ఏం చెప్తుందో దానికోసం వాళ్ళకి నిలబడ్డారు. అయినా వాళ్ళకి నిలబడినందుకు వాళ్ళకి శ్రమలు వచ్చాయి, నిందలు వచ్చాయి, ప్రాణాలు పోయాయి. అయితే వాళ్ళు ఆ రాజ్యం ఒకటి ఉన్నదని వాళ్ళు నిరీక్షిస్తున్న వారిని, వాళ్ళు చనిపోయినా కానీ మరలా రెండవ రాకడలో మనం తిరిగి లెగుస్తాము, ఆ రాజ్యంలోనికి మనం ప్రవేశిస్తామని విశ్వాసము కలిగిన వారే వాళ్ళు మృతులంగా రాయినామనిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే నిజమైన క్రైస్తవులకి, అందుకే బైబిల్ చెప్తుంది నిజమైన క్రైస్తవులు ఇరుకు మార్గం, అదే ఇరుకు మార్గము. కష్టాలు, శ్రమలు, ఇబ్బందులు ఇవన్నీ ఉంటాయి. కానీ మనుషులు ఏం చేస్తున్నారంటే ఆయన నమ్ముకుంటే సుఖభోగాలు, సుఖ సౌఖ్యాలు, ఏమండి అవన్నీ ఇస్తాను రండి అని చెప్పలేదు ఆయన. నా దగ్గరకు వస్తే మీకు ఏ శోధనలు ఉండవు, ఏ శ్రమలు ఉండవు, ఏ కష్టాలు ఉండవు, ఏ నిందలు ఉండవు, ఎవరు మిమ్మల్ని తిరస్కరించరు, వెలివేయరు, నా దగ్గరకు వస్తే మీకు సకల భోగాలు దొరుకుతాయి అని చెప్పలే ఆయన. అక్కడ చెప్పాడండి? చెప్పలేదు. ఆయన ఏమన్నాడండి, మీరు శ్రమ పడండి, ఏమండి మీకు నిందలు వస్తాయి, అవమానాలు వస్తాయి, ఆ శ్రమల్లో మీరు ఆనందించండి, ఏమండి ఆ నిందల గొప్ప భాగ్యమని ఎంచుకోండి అని ఉంది బైబిల్. అలాగ ఉండమనే వాక్యం చెప్తుంది తప్ప ఇలాగ చెప్పడం లేదు. కాబట్టి ఆ కాలంలో వాళ్ళు ఒక గోధుమల వలె ఉన్నారు. చాలా కఠినంగా వాక్యం కోసం నిలబడి, వాళ్ళు విశ్వాసంలో నిలబడి కఠినంగా వాళ్ళు నిలబడ్డారు. ఆయన నామనిస్తారు. హల్లెలూయా. వాళ్ళు ఏమై ఉన్నారంటే రాజ్య సంబంధులుగా ఉన్నారు. అయితే ఆ సంఘాలు రాను 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 ఏమైపోయిందంటే వారిలో కొంత భక్తిలో చల్లదనం వచ్చేసింది. నిద్రపోవడం అంటారు, అదే ఆసక్తి తగ్గిపోవడం, ప్రార్థన తగ్గిపోవడం, ఐక్య విచారాలు రావడం, ఆ చిన్న చిన్నగా అబద్ధాలు, చిన్న చిన్నగా యొక్క లోకాశలు, అలాంటివి మెల్లమెల్లగా వాళ్ళ మధ్యకు వచ్చేసాయి. ఐక్య విచారాలు ఇవన్నీ వచ్చేసాయి. అంటే అపోస్తుల ద్వారా వచ్చిన సంఘాలకు, ఆ సంఘాల్లో 325 నిస్యా సమావేశం దగ్గర ఈ సంఘం ఎలాగైపోయిందంటే బలహీనం అయిపోయింది. అంటే లోకాశల్ని ఎదిరించలేని సంఘముగా, లేకపోతే ఆ యొక్క వాక్య వ్యతిరేకమైనటువంటి బోధనలు కానీ సిద్ధాంతాలను కానీ ఎదిరించలేనటువంటి మెతకబారిన సంఘంగా తయారైపోయింది. ఆ సమయంలోనే కాన్స్టంటైన్ చక్రవర్తి ద్వారా 325 నిస్యా సమావేశం జరిగింది. ఆ సమయంలోనే సంఘములోనికి ఏమొచ్చింది చెప్పండి? దుర్బోధనలు వచ్చేసాయి. దుర్బోధనలు అంటే ఏమిటనంటే సర్వశక్తిమంతుడు ఒక్కడు కాదు, నామములో కాదు, సర్వశక్తిమంతుడు ఒక్కడు కాదు, 3 దేవుళ్ళు ఉన్నారు. తండ్రి ఒక దేవుడు, కుమారుడు ఒక దేవుడు, పరిశుద్ధాత్మని ఒక దేవుడు. అందరూ కూడా తండ్రి, కుమార్, పరిశుద్ధాత్మలోనే మీరు బాప్తిజం పొందాలి అని చెప్పి ఒక కొత్త అక్కడ వాక్య వ్యతిరేకమైన బోధలు వచ్చేసాయి. అదే రోమన్ క్యాథలిక్ సంఘం తీసుకొచ్చింది. అది రోమన్ కేథోలిక్ సంఘం, అది విగ్రహారాధన సంఘం. అది బైబిల్లో ఆ సంఘాన్ని గురించి అది మహావేశ్యని బైబిల్లో చెప్పబడతా ఉంది. రోమన్ క్యాథలిక్ సంఘం, అది రోమన్ క్యాథలిక్ సంఘము. పిల్లారా, ఆ రోజుల్లోనే చాలామంది క్రైస్తవులని, అంటే అది సత్యము కాదని ఆ సంఘం యొక్క సిద్ధాంతాలు ఎదిరించిన వారిని ఆ యొక్క చంపినటువంటి రక్త చరిత్ర కలిగినటువంటి సంఘము రోమన్ క్యాథలిక్ యొక్క సంఘము. ఆ సంఘమే క్రిస్టమస్, లెంట దినాలు ఇవన్నీ కూడా తీసుకొచ్చింది ఆ సంఘమే. బైబిల్లో క్రిస్టమస్ అనేది లేదు, బైబిల్లో చేయమని చెప్పలేదు. ఆయన పుట్టాడు, కానీ అపోస్తులు కానీ ఏ సంఘం కానీ ఎక్కడా కూడా ఆయన జన్మదినాన్ని చేయలేదు. డిసెంబర్ 25న పుట్టినట్టు కానీ ఆధారాలు లేవు. మరి డిసెంబర్ 25 ఎవరు పుట్టాడనంటే నిమ్రోదు కుమారుడు ఉన్నాడు. నిమ్రోదు అని మనం ఆది కాండంలో మనం చూస్తూ ఉంటాం. ఆ నిమ్రోదు యొక్క కుమారుడే తమ్మూజు. ఆ తమ్మూజే వాడు, ఆ నిమ్రోదు కుమారుడు. అతడు డిసెంబర్ 25న పుట్టాడు.
ఆ డిసెంబర్ 25న పుట్టినప్పుడు అప్పట్లో వాడు అంటే ఆ రోజుల్లో రాజుని సూర్యదేవుడని, రాణిని చంద్రదేవతని పిలిచేవారు. ఆ తమ్మూజు వాడు పుట్టినరోజున టీమాస్ అని జరిపేవారు, సూర్య జన్మదినం అని జరిపేవారు. ఆ తర్వాత అది అన్ని దేశాలకు వచ్చేసింది. అప్పుడు క్రైస్తవులు కూడా కొంతమంది ఆ పండగను ఆచరించడం ఆరంభించారు. అప్పుడు రోమన్ క్యాథలిక్ సంఘం ఏం చేసిందనంటే, అలా కాదు, బైబిల్లో యేసు ప్రభు పేరు కూడా నీతి సూర్యుడని చెప్పబడతా ఉంది, కాబట్టి డిసెంబర్ 25న తమ్మూజు ఆడి పేరు మీరు చేసుకోవడం ఎందుకు, యేసుక్రీస్తు పేరు మీద చేసుకోండి అని చెప్పి ఆ తేదీని మెసేజ్ పెట్టేశారు. ఇక్కడ ఆడి పుట్టినరోజుని ఈయన పుట్టినరోజు చేసుకోవడం ఆరంభించారు. అందువల్ల ఆ డిసెంబర్ 25 అనేటువంటిది అది అన్య సంబంధమైన పండగే తప్ప, అది నిమ్రోదు అతడు ఒక అన్యుడు, విగ్రహారాధికుడు, అతని యొక్క పుట్టినరోజు పండగే తప్ప అది మెస్సీ యొక్క పుట్టినరోజు పండగ కాదు. కాబట్టి పిల్లారా, ఇలాంటి వాటన్నిటిని కూడా రోమన్ క్యాథలిక్ సంఘము తీసుకొచ్చేసింది. అంటే ఈ లోక సంబంధమైనవి తీసుకొచ్చేసింది. అందువలన అక్కడ ఆ గోధుమల మధ్య, అంటే ఆ పరిశుద్ధుల మధ్య, ఆ రాజ్య సంబంధుల మధ్య ఈ యొక్క గురుగులు కూడా సాతానుడు ఇత్తేసాడు. ఆ గురుగులు అనగా ఎవరు? దుష్టుని సంబంధులు. అది బైబిల్ ఏం చెప్తుందంటే, ఈ లోకము దుష్టుని యందున్నదని వాక్యం చెప్తుంది. ఆయన నామనిస్తారు. హల్లెలూయా. చూడండి మీరు ఒకసారి మనం 1వ యోహాను 5వ అధ్యాయము 19వ వచనం నుండి మనం చదువుకుందాం. మనము సర్వశక్తిమంతుని సంబంధులమనియు లోకమంతయు దుష్టుని యందున్నదనియు మనము ఎరుగుదుము. ఆయన నామనిస్తారు. లోకమంతా ఎవరి చేతిలో ఉందంట? దుష్టుడి చేతిలో ఉంది. లోకమంతా దుష్టుడి చేతిలోకి ఎలాగెళ్ళిపోయింది? ఆనాడు ఆదాము అవ్వలు సర్వశక్తిమంతుని యొక్క వాక్యమును మీరినందువలన లోకమంతా కూడా దుష్టుని చేతిలోనికి వెళ్ళిపోయింది. కాబట్టి అక్కడ చూడండి, ఇక్కడ దుష్టుని సంబంధులు, గురుగులు అంటే ఎవరు? దుష్టుని సంబంధులు అంటే దుష్టుడు అనగా సాతానుడు. లోకము దుష్టుని యందు ఉన్నది కాబట్టి ఆ యొక్క దుష్ట లోక సంబంధమైనటువంటి ఆ ముగ్గురు దేవుళ్ళ సిద్ధాంతము, ఈ అన్య సంబంధమైన క్రిస్టమస్, లెంట్ దినాలు, విగ్రహారాధన, ఏమంటే శిలువను మెడలో వేసుకొని ఆ యొక్క లేకపోతే శిలువను ఆరాధించడము, లేకపోతే మరియమ్మను ఆరాధించడము, యోసేపును ఆరాధించడము, ఇలాంటి విగ్రహ సంబంధమైన అన్నీ కూడా అక్కడి నుండి ఆరంభమయ్యాయి. కాబట్టి గోధుమల మధ్య గురుగులు కూడా విత్తబడ్డాయి. అప్పుడు ఆయన అప్పుడే తీసేయచ్చు కదా, అప్పుడే వాళ్ళని తొలగించవచ్చు కదా. అప్పుడు ఆయన ఏమన్నాడనంటే, ఈ గోధుమలతో పాటు గురుగులు కూడా ఎదగనివ్వండి అన్నాడు. ఆయన నమ్మనిస్తాం. హల్లెలూయా. అందువలన ఆ యొక్క గురుగులు అనగా మొట్టమొదటి గురుగు రోమన్ క్యాథలిక్ సంఘమే. దాని నుండి లూథరన్ సంఘం వచ్చింది, బాప్టిస్ట్ సంఘం, పెంతెకోస్తు సంఘం, రకరకాల డినామినేషన్లు పెరిగిపోయాయి. అంటే ఈ రాజ్య సంబంధంగా ఉన్నారు వీళ్ళందరూ. ఈ రాజ్య సంబంధులు వీళ్ళు. ఆ రాజ్య సంబంధులు అయితే ఆ నామములో బాప్తిజం పొందుతారు, పరిశుద్ధాత్మను పొందుకుంటారు. కానీ వీళ్ళందరూ కూడా ఈ రాజ్య సంబంధులు కాబట్టి ఈ రాజ్యంలో ఎలాగైతే ముగ్గురు దేవుళ్ళు నమ్ముతారు, ఈ రాజ్యంలో ఎలాగైతే యొక్క క్రిస్టమస్, లెంట్ దినాలు ఇలాంటివి ఇవి కూడా అన్నివే, ఇవన్నీ కూడా క్రైస్తత్వంలోకి వచ్చేసాయి. ఈ యొక్క విగ్రహారాధన ఇవన్నీ ఈ రాజ్య సంబంధులవి. కాబట్టి అన్యుల యొక్క పద్ధతులని, అన్యుల యొక్క ఆచారాలని, అన్యుల యొక్క మార్గములో ఈ సంఘాలు, ముగ్గురు దేవుళ్ళ సిద్ధాంతం అనే మార్గములో ఈ సంఘాలన్నీ నడుచుటను బట్టి ఈ సంఘాలు ఏమై ఉన్నావనండి, ఈ రాజ్య సంబంధులై ఉన్నాయి, ఈ దుష్ట రాజ్యానికి సంబంధించిన సంఘాలై ఉన్నాయి తప్ప పరలోక రాజ్యానికి సంబంధించిన సంఘాలు కాదు. ఆ విధంగా దుష్ట రాజ్యానికి సంబంధించిన గురుగులు వచ్చేసాయి. అందువలన
ఈనాడు అందరూ ఏమనుకుంటారంటే ఈ వ్యత్యాసం తెలియక అన్ని సంఘాలు ఒకటే కదా, బైబిల్ అంతా ఒక్కటే కదా, ఏమండి అందరూ చెప్పేది బైబిల్లో వాక్యమే కదా, అందరూ పాస్టర్లే కదా, అంతా ఒకటే కదా అని అభిప్రాయపడుతూ ఉంటారు. కానీ క్రైస్తత్వంలోనే గోధుమలు ఉన్నాయి, గురుగులు ఉన్నాయి. గోధుమలేవు, గురుగులేవు. తెలుసుకోగలిగి ప్రత్యక్షమైనది ఆయన నామనిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. అందువలనే ఈ లౌదీ సంఘకాలము కోతకాలం. ఈ కోతకాలములో ప్రియులారా గోధుమలేవో గురుగులేవో ప్రత్యక్షపరచబడ్డాయి. ఆయన నామనిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. మరలా 7వ దూత ద్వారా ఈ లౌదీ సంఘకాలములో అపోస్తుల బోధ మరలా ప్రకటించబడింది. అపోస్తుల బోధ ప్రకటించబడింది. ఆ గురుగులతో పాటు గోధుమలు కూడా ఉన్నాయి. అంటే ఆయన వధువు కూడా, అంటే నీవు కూడా ఉన్నావు. కానీ ఆయన వచ్చి అపోస్తుల బోధని ప్రకటించినప్పుడు, నామాన్ని ప్రకటించినప్పుడు ఆ గోధుమలు అనగా రాజ్య సంబంధులు ఆ గురుగుల్లో నుండి, ఈ దుష్ట రాజ్యానికి సంబంధించిన ఈ సంఘాల్లో నుండి వెలుపలికి వచ్చేసారు. అందువలనే గోధుమలు గురుగులు వేరు చేయబడి, అందుకని దీన్ని ఏమంటారండి, కోతకాలం అంటారు. ఆయన నామనిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఆయన ఏం చెప్పాడనంటే, వాటిని విత్తిన శత్రువు అపవాది, కోత యుగ సమాప్తి, కోత కోయేవారు దేవదూతలు, గురుగులు ఎలాగూ కూర్చబడి అగ్నిలో వేయబడునో అలాగే యుగ సమాప్తి యందు జరుగును. ఆయన నామనిస్తారు. అలాగే పైన ఏం చెప్పబడతా ఉందంటే, ఇది శత్రువు చేసిన పని అతడు అని వాడితో చెప్పగా ఆ దాసులు, మేము వెళ్ళి వాటిని పెరికి కూర్చుని నీకు ఇష్టమా అని అతన్ని అడిగినప్పుడు అందుకు అతడు, వద్దు, గురుగులను పెరుగుచుండగా వాడితో కూడా ఒకవేళ గోధుమలు పెళ్ళగించురు, కోతకాలం వరకు రెండిటిని కలిసి ఎదగనీయుడి. కోతకాలం ముందు గురుగులను ముందుగా కూర్చి వాటిని కాల్చివేయుటకు కట్టలు కట్టి అంటున్నాడు ఆయన. కట్టలు కట్టడం. కోతకాలంలో ఏం చేస్తారు చెప్పండి? గోధుమలని, వాటిని ఆ గడ్డి, గోధుమ దాన్ని కట్ట కట్టేస్తారు. అలాగే గురుగులు ఆ కట్ట. అందుకనే పిల్లారా, కట్ట కట్టడం అంటే ఏకం చేయడం, ఏకంగా చేసి కట్ట కట్టేయడం. ఈనాడు కూడా పిల్లారా అన్ని సంఘాలు కూడా ఈ కోతకాలములు సంఘాలన్నీ కూడా ఐక్యమైపోతామని కట్టకట్టుకుంటున్నాయి. అన్నీ కూడా ఏమైపోతున్నాయి చెప్పండి? చివరి టైంకి వచ్చేటప్పటికి గోధుమలైన మనమేమో ఆయన రాజ్యమునకు పై కొనిపోబడడం కోసం ఈ లౌదీ సంఘకాలంలో 7వ దూత పరిచర్యలో అనగా ఏలియా పరిచర్యలో ఈ గోధుమలన్నీ కూడా ఒక చోట కూర్చబడ్డాయి, కట్టబడ్డాయి. కోతకాలములో ఇది కోతకాలం అంటారు. ఇది చివరి సమయం అన్నమాట. ఇది మతశాఖ సంఘాలు కూడా, గురుగులు కూడా కట్టబడతా ఉన్నాయి. అంటే సంఘాలన్నీ కూడా ఇప్పుడు ఏమైపోతున్నాయి చెప్పండి? ఐక్యమైపోతున్నాయి. అన్ని సంఘాలు రోమన్ కేథలిక్ సంఘంతో కలిసిపోతున్నాయి. ప్రపంచ నాయకుడిగా పోపు, ప్రపంచ శాంతి దూతగా పోపు పిలువబడుతూ ఉన్నాడు. ఇప్పుడు సంఘాలన్నీ కూడా ఐక్యమైపోయి పాస్టర్ల ఐక్యత, సంఘాల ఐక్యత, క్రిస్టమస్ అందరూ కూడా ఐక్యంగా చేసుకోవడం, అందరూ అన్ని దేశాల్లో ఉన్న క్రైస్తవులు ఏకమైపోవడం. అలాగే పోపు ఏం చేస్తున్నాడంటే అన్ని మతాలను కలుపుతున్నాడు. అన్ని సంఘాలు ఇవన్నీ కూడా ఐక్యమైపోతా ఉన్నాయి. బైబిల్ ఏం చెప్తుందంటే, ఆయన నిర్దోషియు నిష్కల్మషుడును పాపుల్లో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు అట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయిన వాడని వాక్యం చెప్తుంది. ఆయన నామనిస్తాడు. హల్లెలూయా. అందువలనే మనల్ని ఆయన ప్రత్యేకపరిచాడు. అందుకని సర్వశక్తిమంతుడు ఏం చేస్తాడంటే ప్రత్యేకపరుచుకుంటాడు. సర్వశక్తిమంతుడు తన బిడ్డలని
తన రాజ్య సంబంధుల్ని ఇప్పుడు ప్రత్యేకపరుస్తున్నాడు. సాతానుడు ఏం చేస్తాడంటే అందరినీ కలుపుకుంటాడు. సాతానుడు ఏం చేస్తాడు చెప్పండి? అందరినీ కలుపుకుంటాడు. కనబడిన వాళ్ళందరూ కూడా కలుపుకొని వాడు పెద్ద గుంపు అయిపోతాడు. సాతానుడికి గుంపు కావాలి. సర్వశక్తిమంతుడు ఏం చేస్తాడండి? ప్రత్యేకపరుచుకుంటాడు. ఆయన నామనిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రత్యేకించబడినావా ప్రియమైన మెస్సయ్య వధువుగా, ప్రత్యేకించబడినావా పరమునకు చేర్చబడి వధువుగా, ప్రేమించుచున్నావా? ఏది నీలో ప్రేమ? ప్రేమించుచున్నావా? ఏది నీలో త్యాగం? హల్లెలూయా. చూడండి, పెంతెకోస్తు పండుగ దినాన వాళ్ళందరూ కూడా వారందరూ కూడా ఏకాత్మ, ఏక మనసు, ఏక హృదయం కలిగి వారు ఒక ఇంటి వారి వలె కట్టబడ్డారు. ఇప్పుడు కూడా మనం ఏమవుతున్నాం చెప్పండి? మనము కట్టబడుతున్నాం. అలాగే మత్స్య సంఘాలు ఏమైపోతున్నాయి చెప్పండి? వారు కూడా ఏకమయ్యి కట్టబడుతున్నారు వాళ్ళందరూ కూడా. అందుకనే ఈ కోతకాల సమయంలోనే ఆయన రెండవసారి, కాబట్టి కోతకాలంలోనే అనగా ఈ లౌదీయ సంఘకాలం అంటారు, ఇది చివరి సంఘకాలము. ఈ లౌదీయ సంఘకాలంలోనే ఆయన ఇక్కడ చెప్పబడిన ప్రకారము ఆయన కోతకాలము వరకు రెండింటిని ఎదుగునీయడి, కోతకాలం ముందు గురుగులను ముందుగా కూర్చి వాటిని కాల్చివేయుటకు కట్టలు కట్టి గోధుమలను నా కొట్టులోని చేర్చి. కాబట్టి లౌదీయ సంఘకాలంలోనే ఈ దుష్ట రాజ్య సంబంధుల్లో ఉన్నటువంటి ఆ నిజమైన రాజ్య సంబంధుల్ని ఆయన బయటికి పిలిచాడు. మతశాఖ సంఘాలే ఈ దుష్ట రాజ్య సంబంధమైనటువంటి సంఘాలు. ఆ సంఘాల్లో నుండి నేను బయటికి పిలిచాడు ఆయన. ఎందుకు బయటికి పిలిచాడు చెప్పండి? వాళ్ళలాగా నడవడానికి కాదు, వాళ్ళలాగా జీవించడానికి కాదు, వాళ్ళలాగా బ్రతకడానికి కాదు. బైబిల్లో రాజ్య సంబంధులు ఉన్నారే, అపోస్తులు, ఆ సంఘాలు ఉన్నాయే, ఆ సంఘాల ప్రకారముగా వాళ్ళు ఎలా నడిచారో ఆ రాజ్య సంబంధుల వలె నీవు కూడా నడవడం కోసమే నేను ఆ సంఘాల నుండి ఆయన బయటికి పిలిచాడు. ఆయన నామనిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ సంఘాలు నడిచినట్లుగా నువ్వు నడిచినట్లయితే నీవు గురుగులై ఉంటావు. బైబిల్లోని అపోస్తులు ఎలా నడిచారు అలాగ నడిచినట్లయితే నువ్వు గోధుమలై ఉంటావు. కాబట్టి ఇప్పుడు ఆయన ఆ దుష్టుల్లో నుండి, ఆ గురుగుల్లో నుండి ఆయన నామము నీకు ధరింపజేసి పరిశుద్ధాత్మ నీకు ఇచ్చి ఆయన ప్రత్యేకపరిచాడు. ఆయన నామనిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు నీకు గోధుమలు ఎవరో గురుగులు ఎవరో అర్థమైపోయింది. కాబట్టి అన్ని సంఘాలు ఒకటే అని నువ్వు అనవు, అందరూ ఒకటేలే నువ్వు అనవు. కారణం ఏమిటనంటే నీకు గోధుమలేవో గురువులేవో అర్థమయ్యాయి. ఇంతకు ముందు అయినట్లయితే నీకు తెలీదు. తెలియక అన్ని సంఘాలు ఒకటేలే, అందరూ ఒకటేలే, లేకపోతే నువ్వు ఏ సంఘానికి వెళ్తున్నావు అదే కరెక్ట్ అనుకొని మిగతా సంఘాలు కరెక్ట్ కాదనో ఏదో ఆ విధంగా ఉండేవారు. ఇప్పుడైనట్లయితే నీ మనోనేత్రములో చేరబడ్డాయి. ఇప్పుడు నువ్వు ఏది ఎవరు రాజ్య సంబంధులో, ఎవరు దుష్టరాజ్య సంబంధులు ఇప్పుడు అర్థమైపోయింది. కాబట్టి ఈ లౌదీయ సంఘ కాలంలోనే ఆయన రెండవసారి ఆయన ఎలాగొస్తాడని వాక్యం చెప్తుందనంటే, పిల్లారా, మొదటి రాకడలో వచ్చినట్లుగా ఆయన ఏదో ప్రాణం పెట్టడానికో, లేకపోతే ఆయన ఏదో స్వస్థతలు, లేకపోతే అద్భుతాలు, మహత్కార్యాలు, లేకపోతే ఏవేవో చేయడానికి కాదు. రెండవసారి ఆయన మొదటి రాకడలో గొర్రె పిల్లకు వచ్చినట్లుగా రెండవసారి రాడు. కానీ రెండవసారి ఆయన రాజుగా అనగా యోధా గోత్రం సింహముగా వస్తాడని వాక్యం చెప్తుంది. ఆయన గమనిస్తారు. హల్లెలూయా. సింహం అనగా రాజు, అంటే న్యాయాధిపతిగా
అంటే జడ్జిగా గురుగులకని గోధుమలకని తీర్పు తీర్చడానికి తీర్పు తీర్చు న్యాయాధిపతిగా వస్తాడని వాక్యం చెప్తుంది. ఆయన నామమున స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. న్యాయాధిపతిగా ఎవరి క్రియలు చొప్పున వారికి ప్రతిఫలం ఇవ్వడానికి, జీతం ఇవ్వడానికి. ఎందుకంటే జీతం ఇచ్చేవాడు ఎవరు చెప్పండి? ఆయనే. ఎవరైతే ఆయన యొక్క వాక్యమును బట్టి ఎవరైతే ఆయన క్రియలు కలిగి నడుస్తూ ఉన్నారో వారికి తగినటువంటి ప్రతిఫలాన్ని, జీతాన్ని ఇవ్వడానికి. అంటే ఈ దుష్ట రాజ్యానికి సంబంధించి దుష్ట కార్యాలు చేస్తూ ఆ దుష్ట లేకపోతే సాతాను యొక్క మార్గములు ఎవరైతే నడుస్తున్నారో వారికి క్రియలు ఇవ్వడానికి, ఎవరి క్రియలు వారికి ఇవ్వడానికి ఆయనే న్యాయాధిపతిగా రెండవసారి వస్తాడని వాక్యం చెప్తా ఉంది. ఆయన నామమున. చాలా మంది ఉన్నారంటే నా బ్రతుకు నా ఇష్టం, నా జీవితం నా ఇష్టం, నేను ఎలా కావాలంటే అలా బ్రతుకుతాను, ఎలా కావాలంటే నేను అలా తిరుగుతాను, ఎలా కావాలంటే అలా జీవిస్తాను. నేను అందరూ అలా బ్రతకట్లేదా, అందరూ అలా జీవించట్లేదా, అందరూ అలా నడవడం లేదా? పిల్లారా, నీ జీవితం గురించి ఆయన లెక్క చూస్తాడని, నీ జీవితానికి నువ్వు లెక్క అప్పగించాల్సి ఉన్నదని నువ్వు సర్వశక్తిమంతుని యొక్క వాక్యం చెప్తా ఉంది. ఆయన నామమున. హల్లెలూయా, హల్లెలూయా. వాక్యం ఏం చెప్తుంది చెప్పండి? లెక్క మనం అప్పగించవలసి ఉన్నదని. అవి మంచివైను చెడ్డవైను సరే ఆ న్యాయపీఠం ఎదుట మనము లెక్క అప్పగించవలసి ఉన్నదని వాక్యం చెప్తోంది. ఆయన నామమున. హల్లెలూయా, హల్లెలూయా. మరి రెండవసారి ఆయన అలాగ ఎలాగో తీర్పు తీరుస్తాడు? ఏ విధంగా తీర్పు తీరుస్తాడు? ఏ విధంగా ఆయన తీర్పు తీరుస్తాడు అనే దాని గురించి ఆయన ఏం చెప్పాడనండి? నోహ కాలములు ఎలాగో తీర్పు తీర్చాను, లోతు కాలములు ఎలాగో తీర్పు తీర్చాను, రెండవసారి కూడా అదే విధంగా తీర్పు తీరుస్తానని చెప్పాడు. ఆయన నామమున. హల్లెలూయా. అందుకనే నోహు దినములో జరిగినట్లు కానీ, ఏమండి లోతు దినములో జరిగినట్లు కానీ, వాళ్ళు ఓడలోనికి వెళ్ళిన దినమున జలప్రలయం వచ్చి వారందరిని కొట్టుకొని పోయే వరకు ఎరగకపోయిననుంది. లోతు సొదొమ విడిచిపోయిన దినమున అగ్ని గంధకములు కురిసి వాళ్ళందరూ నాశనం చేయే వరకు ఎరగకపోయిరని వాక్యం చెప్తుంది. ఆయన నామమున. హల్లెలూయా, హల్లెలూయా. అందువల్ల యూదా గోత్రం సింహమైన ఆయనే రెండవ రాకడలో ఆయన తీర్పు తీరుస్తాడని వాక్యం చెప్తా ఉంది. అందువలన రెండవసారి ఇప్పుడు ఆయన తీర్పు తీర్చు న్యాయాధిపతిగా రెండవసారి వస్తాడు. కాబట్టి ఎవరైతే ఆ రాజ్య సంబంధులుగా ఉన్నారో, ఆ రాజ్యానికి తగిన విధంగా జీవిస్తూ ఉన్నారు, ఆ రాజ్యానికి తగిన విధంగా నడుస్తూ ఉన్నారు, వారిని రక్షించడానికి దుష్ట రాజ్యానికి సంబంధించిన విధంగా ఈ మతశాఖ సంబంధమైన అన్య సంబంధమైన తిర్త్వము ఈ యొక్క దుర్బోధన ప్రకారం నడుస్తున్నటువంటి వారిని నాశనం చేయడానికి రెండవసారి వస్తాడని వాక్యం చెప్తా ఉంది. ఆయన నామమున. హల్లెలూయా, హల్లెలూయా. అందువల్లనే నోహ కాలములో రాజ్య సంబంధులు ఉన్నారు, అలాగే దుష్ట రాజ్య సంబంధులు ఉన్నారంటే గురుగులు కూడా ఉన్నాయి, గోధుమలు కూడా ఉన్నాయి. ఆ రాజ్య సంబంధులు ఎవరనంటే ఆ యొక్క నోహు యొక్క కుటుంబము ఆ రాజ్య సంబంధులుగా ఉన్నారు. మిగతా వాళ్ళందరూ కూడా ఏ విధంగా ఉన్నారంటే గురుగులుగా ఉన్నారు. అలాగే హానోకు, 7వ వాడు హానోకు, అతడు గోధుమలు అనగా రాజ్య సంబంధిగా, అంటే పరలోక రాజ్యము ప్రకారముగా, బైబిల్ ప్రకారముగా నడిచినటువంటి వారికి మనకిప్పుడు వాళ్ళు ఛాయిగా ఉన్నారు. ఆయన నామమున. హల్లెలూయా, హల్లెలూయా. మిగతా ప్రపంచమంతా కూడా గురుగులే, ఎక్కడ చూసినా గురుగులే, ఎక్కడ చూసినా దుర్బోధలే, ఎక్కడ చూసినా మనుషులు తమ మార్గాన్ని చెరిపి వేసుకొని తమ యొక్క ఆలోచనల చొప్పున ఇష్టం వచ్చి నడుస్తూ ఉన్నారు తప్ప సర్వశక్తిమంతుని భయము లేకుండా, సర్వశక్తిమంతుని పట్ల భక్తి లేకుండా విచ్చలవిడిగా జీవిస్తూ ఉన్నారు. ఎక్కడ చూసినా జనులు తినడము, త్రాగడం, అమ్మడం, ఇష్టం వచ్చిన బ్రతుకుతూ ఉన్నారు. న్యాయాధిపతి ఒకడు ఉన్నాడు, ఆయన తీర్పు తీరుస్తాడు. ఆయన చిత్త ప్రకారం మనం నడవాలి, లేకపోయినట్లయితే ఆయన శిక్షిస్తాడు. రెండవసారి వస్తే
అని ఆ న్యాయాధిపతి గురించి ఏమాత్రం భయం లేకుండా వెచ్చలవిడిగా జీవిస్తూ ఉన్నారు. ఆ సమయంలోనే న్యాయాధిపతి రంగం మీదకి వచ్చాడు. ఆయన నామస్తాడు. హల్లెలూయా. ఎక్కడికి వచ్చాడంటే ఆ రాజ్య సంబంధుల దగ్గరకు వచ్చాడు. ఆయన రాజ్య సంబంధుల దగ్గరకు వచ్చి, చూడు, జనాభా విస్తరించింది, జనాభా పెరిగిపోయింది, స్త్రీలు తమ అందాన్ని వృద్ధి చేసుకొని ఆ యొక్క సర్వశక్తిమంతుని కుమారులు అనబడిన వారు అందమైన స్త్రీలను బట్టి పడిపోయారు, మనుషుల ఆలోచనలో తప్పిపోయారు. ప్రజలందరూ కూడా పిల్లారా అక్కడ ఎలా ఉన్నారంటే తమ మార్గాన్ని చెరిపి వేసుకొని సర్వశక్తిమంతుల భయభక్తులు లేకుండా ఎక్కడ చూసినా కానీ పాపమే, అన్యాయము, అక్రమము, హింస, మోసము ఎక్కడ చూసినా చెడిపోయింది. ఇక అంతం వచ్చి ఉన్నది. కాబట్టి మీరు నీచమంతులుగా కనబడుతున్నారు. కాబట్టి అంటే ఆ రాజ్యమును తగిన విధంగా జీవిస్తున్న వారుగా మీరు కనబడుతూ ఉన్నారు. కాబట్టి రాజ్య సంబంధులుగా, గోధుమలుగా కనబడుతున్నారు. కాబట్టి మీరు ఓడలోనికి వెళ్ళండి అని చెప్పినప్పుడు ఒక రక్షణ మార్గాన్ని ఆయన ఏర్పాటు చేశాడు. ఆయన ఆ ఓడలోకి వాళ్ళు వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత పిల్లారా అప్పటి వరకు మామూలుగానే ఉంది. కానీ అకస్మాత్తుగా, అందుకనే రెండవ రాకడ అనేది ఆనాడు నీతి రాజ్య సంబంధులకు మాత్రమే తెలిసింది. ఆయన వచ్చాడని, రక్షించడానికి వచ్చాడని, లోకమును నాశనం చేయడానికి వచ్చాడని వాడికి మాత్రమే తెలిసింది తప్ప మిగతా వాళ్ళకి తెలియలేదు. మిగతా వాళ్ళు ఎప్పటిలాగానే కొనసాగుతున్నారు, ఎప్పటిలాగానే వెళ్ళిపోతున్నారు, ఎప్పటిలాగానే సువార్త చేసుకుంటున్నారు, ఎప్పటిలాగానే మనం ఇంకా ఆయన రాకడ సమయం ఇంకా టైం ఉందిలే అని ఎప్పటిలాగానే వాళ్ళు తింటూ త్రాగుతూ కొనసాగుతూ పోతూ ఉన్నారు. కానీ ఈ 8 మంది కుటుంబం అయినట్లయితే సర్వశక్తిమంతుని వాక్యమునకు లోబడి వారు ఓడలోనికి వెళ్ళి రక్షించబడ్డారు. ఇక వారు వెళ్ళిన మరుక్షణమే ఆ ఓడ తలుపు మూసివేయబడింది. అప్పుడు జలప్రళయం ఆరంభమైంది. అందరూ అనుకున్నారు అప్పుడులాగానే కురిసి వెళ్ళిపోద్దేమో, లేకపోతే అప్పట్లో ఎప్పుడు కూడా వర్షం అలా కురవలేదేమో, ఏదో మామూలుగా వచ్చి వెళ్ళిపోద్దేమో అనుకున్నారు. కానీ అది కురవడం ఆరంభించి 40 దినములు 40 రాత్రి పగుళ్ళు కూడా ఆ వర్షము ఆగడం లేదు, ఎంతకీ కూడా తెరిపివ్వడం లేదు. బయటికి వెళ్ళి వద్దామంటే తెరిపివ్వడం, ఏమాత్రం ఖాళీ ఇవ్వకుండా కురుస్తానే ఉంది కుంభవృష్టి. ఆ వర్షానికి అన్నీ కూడా మునిగిపోవడం ఆరంభమయ్యాయి. గృహాలు మునిగిపోయాయి, వాళ్ళు ఉన్నటువంటి ప్రాంతాలన్నీ మునిగిపోయాయి. ఇక అన్నీ కూడా ఎంతసేపు ఇది ఈదుతాయి చెప్పండి. ఆ నీళ్ళలో పక్షులు కానీ, జంతువులు కానీ, ఆ మనుషులు కానీ సమస్తము నాశనం చేయబడ్డారు. ఓడలో నుండి పక్షులు, జంతువులు, ఆ మనుషులు మాత్రమే రక్షించబడ్డారు. ఆయన నామమునిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. అలాగే లోతు కాలంలో కూడా ఎవరున్నారని చూస్తే లోతు మాత్రమే. అతడు నీతిమంతుడుగా ఉండి, అతడు సర్వశక్తిమంతుని దృష్టిలో అతడు నీతిమంతుడిగా కనబడుతూ ఉన్నాడు. అప్పుడు సర్వశక్తిమంతుడు తన దూతలను 2 పంపించాడు. వారు లోతు దగ్గరికి వెళ్ళారు. మేము ఈ యొక్క సొదొమ గొమొర్రా యొక్క పాపములు చాలా ఘోరమైపోయాయి, పరిపూర్ణమైపోయాయి. అంటే పరిపూర్ణం అని అంటే ఇంకా ఈ పాపం చేయలేదని చెప్పడానికి లేదు. అంతగా వాళ్ళలో పాపాలు పెరిగిపోయాయి. అవిశ్వాసమే పాపం, అవిశ్వాసం వల్లనే పాపం చేస్తాడు మనిషి. చాలా విపరీతంగా పెరిగిపోయాయి. కాబట్టి ఇక ఈ పట్టణాలని, సొదొమ గొమొర్రా పట్టణాలే కాకుండా ఆ పక్కనున్న పట్టణాలను కూడా ఇంకా నాశనం చేయడానికి మేము వచ్చాం. కాబట్టి తెల్లవారుజామున లోతుని, అతని యొక్క కుటుంబాన్ని ఆ దూతలు లేపి, మీరు త్వరగా ఈ పట్టణాన్ని విడిచిపెట్టి మీరు వెళ్ళిపోండి, ఇది కాలిపోబోతా ఉంది, మీరు వెనక తట్టు చూడకుండా వెళ్ళండి, ఆ పట్టణం వైపు ఏమాత్రం కూడా మీరు తల తిప్పడానికి లేదు, వెళ్ళండి అని చెప్పినప్పుడు వారు నడిచి వచ్చారు. కొంత దూరం వచ్చిన తర్వాత లోతు భార్య, ఆమె ఇంకా తన ఈ లోకములో ఉన్నాయి, సొదొమ గొమొర్రాలో ఉన్నాయి, వాటి మీద ఆవిడకి మనసు పోలా. ఆ వ్యామోహము, ఆ భూ సంబంధమైన వాటి మీద ఆశలు పోలావికి, ఆ పట్టణంలో ఉన్న వాటి మీద ఆశలు పోలా. ఆమె
లోక సంబంధమైన వాటిని ఎప్పుడైతే ఆమె ప్రేమించిందో ఆమె అక్కడ ఏమైపోయింది చెప్పండి, ఉప్పు స్తంభం అయిపోయింది. లోతు సోయరుకి వెళ్ళాడు. వెళ్ళిపోయినా ఎప్పుడు వెళ్ళాడంటే తెల్లవారుజాములో వెళ్ళాడు. ఆయన నామమున హల్లెలూయా, హల్లెలూయా. మీరు చదవండి, ఆదికాండం 19వ అధ్యాయం ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు చదవండి. తెల్లవారుజామునే వేకువజామునే వాళ్ళు వెళ్ళిపోయారు. అప్పుడు సోయరుకు వచ్చిన తర్వాత సూర్యుడు ఉదయించాడని ఉంటుంది బైబుల్. అక్కడే ఆ సూర్యుడు ఉదయించిన వెంటనే ఆ యొక్క అగ్ని గంధకాలు ఆ సొదొమ గొమొర్రా మీద, ఆ పట్టణాల మీద పడ్డాయి. ఇంకా అగ్ని ఎడు చూసిన అగ్ని, పెద్ద పెద్ద బిల్డింగ్స్, ధనవంతులు, పెద్ద పెద్ద వ్యాపారస్తులు, పెద్ద పెద్ద సైంటిస్టులు, మేధావులు, తెలివైన వాళ్ళు అందరూ కూడా ఆ యొక్క పేదవాళ్ళేంటి, చిన్నవారేంటి, పెద్దవారేంటి, పశువులేంటి, సమస్తము కూడా కాల్చివేయబడతారు. కారణం ఎందుకంటే సర్వశక్తివంతుని యొక్క కోపము వారి పాపములను బట్టి అంతగా దహించి వేయబడింది. ఆయన మనిషిస్తారు. హల్లెలూయా. అందుకనే రెండవ రాకడలో ఆయన సెకండ్ కమింగ్లో ఏదో మీరు బాగున్నారండి, మీరు బాగా లోకరీతిగా బాగానే ఎదిగారండి, సబాష్ అని అనడానికి రావడం లేదు ఆయన. మీరు ఎలాగ జీవించినా పర్వాలేదండి, మీరు నన్ను నమ్ముకున్నారు చాలే, పరలోకం వచ్చేస్తారు అని చెప్పడానికి కాదు. రాజ్య సంబంధులుగా ఉన్న వారిని, ఆ రాజ్యం ప్రకారంగా జీవించిన వారిని ఆయన నామమునకు స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి అక్కడ ఏం జరిగిందనంటే వారు రక్షించబడ్డారు. మిగతా వాళ్ళు ఏమైపోయారు చెప్పండి, కాలిపోయారు. మనుషులు కాలిపోయినటువంటి శవాలు ఎక్కడ చూసినా, కాలిపోయినటువంటి గృహాలే మొత్తం కూడా. వీధులేంటి, ఎంతో అందమైనటువంటి సొదొమ గొమొర్రా పట్టణము, అందమైన కనబడిన ఆ బిల్డింగ్స్, గొప్పగా ఉన్నప్పుడు ఆ బిల్డింగ్స్ మొత్తం కూడా ఏమైపోయినాయండి, కాలిపోయాయి. మొత్తం కూడా మసిమారిపోయి బూడిదైపోయి మనుషుల యొక్క శవాలే కంపు కొడుతున్నాయి సొదొమ గొమొర్రా. అయితే రెండవసారి ఆయన వచ్చేటప్పుడు అంతకంటే ఎక్కువగానే ఉంటుందని చెప్పాడు ఆయన. ఆయన మనిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందువల్ల ప్రియులారా, సర్వశక్తిమంతుడంటే మనుషులు ఏమండి ఆయన నమ్ముకొని ఎలాగ పడితే అలాగ జీవిస్తున్నారు. ఎవరు కూడా నేను నా జీవితాన్ని గురించి నువ్వు ఎలాగెందుకు జీవించావు, అలాగెందుకు జీవించావు అని అడిగితే నేను లెక్క అప్పగించాల్సి ఉన్నదని ఏమీ భయం లేకుండా ఇష్టం వచ్చినట్టు నడుస్తున్నారు. అందుకని ఈనాడు కూడా నోహ దినాల వలె, లో దినాల్లో వలె ఇప్పుడు కూడా పాపము పరిపూర్ణమైపోయింది. చాలా ఘోరమైపోయింది పాపం. ఎక్కడ చూసినా పాపమే. ఈ సెల్ ఫోన్లు వచ్చాక మరీ ఎక్కువైపోయింది. ఎక్కడ చూసినా కానీ అపవిత్రమైనటువంటి బొమ్మలే, అపవిత్రమైన మాటలే, అపవిత్రమైనటువంటి ఆలోచనలే, అపవిత్రమైన క్రియలే. ఏమండి, మోసం పెరిగిపోయింది. సైబర్ నేరాలు, అన్యాయాలు ఇవి గొప్పగా చెప్పుకుంటున్నారు. కాబట్టి ఎక్కడ చూసినా కానీ పాపము పెరిగిపోయింది. అందరూ కూడా లోకము గురించి ఆలోచిస్తున్నారు తప్ప బైబిల్ ఏం చెప్తుందనంటే ఈ లవదీయ సంఘ కాలము ధనవృద్ధి చేసుకొని మాకేమీ కొదువు లేదని చెప్తున్నటువంటి కాలమే లవదీయ సంఘ కాలం. అందుకే వాక్యం ఏం చెప్తుందంటే మీరు సర్వశక్తిమంతునికిని సిరికిని అనగా ఇద్దరు యజమానులకు మీరు దాసులై ఉండనేరరు అని వాక్యం చెప్తా ఉంది. అందువల్ల ధనవంతుడు పరలోక రాజ్యానికి ప్రవేశించడని వాక్యము ఘంటాపదంగా చెప్తా ఉంది. ఈనాడు మరి చాలామంది పాస్టర్లు, చాలా సంఘాలు ధనవృద్ధి చేసుకుని మమ్మల్ని అలా ఆశీర్వదించాడు, ఇలా ఆశీర్వదించాడని చెప్తున్నారు. మరి ఆనాడు అపోస్తులు అలా ఉండారా? లేరు. కాబట్టి ఈ ధనవంతులు ఏమైపోతారు? పరలోక రాజ్యానికి ప్రవేశించారు. అందుకని ఈ యొక్క దుష్టరాజ్య సంబంధులుగా ఉన్న ఈ సంఘాలు, రాజ్య సంబంధులుగా, పరలోక రాజ్య సంబంధులుగా ఉన్నటువంటి ఈ యొక్క ఆయన వధువు అంటారు. సంఘం అంటే ఏమిటి చెప్పండి? ఆయన యొక్క వధువు. ఇప్పుడు ఈ మతశాఖ సంఘాలకిని, నిజమైన ఆయన బిడ్డలకిని, రాజ్య సంబంధులకిని, ఈ దుష్టరాజ్య సంబంధమైన మత్స్యాఖ సంఘాలు
ఈ కల్తీ సంఘాలు, కల్తీ బోధకులు, అబద్ధ బోధకులు, ఈ యొక్క రకరకాలైన చెడ్డ బోధకులు వ్యాపారం అయిపోయింది. ప్రతిదీ అమ్ముకునేటువంటి స్వభావంతో ఉన్నటువంటి ఈ సంఘాలకి తీర్పు తీర్చడానికి రెండవసారి ఆయన వస్తాడు. కాబట్టి పిల్లారా, ఆయన ఎప్పుడు వస్తాడు? వాక్యము గంటాబద్ధంగా చెప్తా ఉంది. ఆయన నమ్మిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. మీరు మార్కు సువార్త 13వ అధ్యాయము 35వ వచనాన్ని మీరు ఒకసారి చదవండి. మార్కు సువార్త 13వ అధ్యాయము 35వ వచనం. కొంత దూరం సాగిపోయి మార్కు సువార్త 13వ అధ్యాయము 35వ వచనం. అర్ధరాత్రి వచ్చును. చూడండి, అక్కడ ఏమి రాయబడింది అంటే ఆయన రెండవసారి ఎప్పుడు వస్తాడో రాయబడింది. ఆ రెండవసారి ఆయన అస్తమయమును వస్తాడు, అర్ధరాత్రి వస్తాడు, కోడి కూసే వేళ వస్తాడు, తెల్లవారుజామును వస్తాడు. మరి ఏ దినమును వస్తాడో ఎవరికి తెలియదనుంది. ఆయన నమ్ముస్తాడు. హల్లెలూయా. కాబట్టి రెండవసారి ఆయన ఎప్పుడు వస్తాడో తెలియదు, కానీ జాముల్లో మాత్రం వస్తాను, దినములో మాత్రం వస్తానని ఆయన చెప్పాడు. అలాగే మత్తయి సువార్త 24వ అధ్యాయంలో కూడా ఆయన ఏమన్నాడనంటే ఆ దినము, ఆ జాము, ఆ గడియ ఎవరికి తెలియదు అన్నాడు ఆయన. మీకు అర్థమవుతుందండి? కానీ 1వ దశలో రాసిన పత్రిక 5వ అధ్యాయంలో ఏముందనంటే ఆ దినము అకస్మాత్తుగా మీ మీదకు వచ్చుటకు, దొంగ వలె మీ మీదకు వచ్చుటకు మీరు చీకట్లో ఉన్నవారు కాదు అని ఆయన నామస్తారు. అంటే లేఖనాలు ఏం చెప్తున్నానంటే ఆ రాజ్య సంబంధులకి ఆ దినము, ఆ జాము, ఆ గడియ తెలుస్తుందని వాక్యం చెప్తుంది. ఆయన నామస్తారు. హల్లెలూయా. కావాలంటే మీరు 1వ దశలో రాసిన పత్రిక 5వ అధ్యాయం మొదటి నుండి మీరు ఒకసారి చదవండి అమ్మా. సహోదరులారా, ఆ కాలమును గురించి, ఆ సమయమును గురించి మీకు రాయనక్కర్లేదు. రాత్రి వేళ దొంగ ఎలాగూ వచ్చును, అలాగే ఎలోహిం దినం వచ్చునని మీకు బాగుగా తెలియను. లోకులు ఏమనుకున్నా నెమ్మదిగా ఉంది, ఆ భయం లేదు, అలాగే చెప్పుకుంటున్నారంటే ఆయన సువార్త ప్రకటిస్తూ ఉంటాడంటే ఏం భయపడాల్సిన పని లేదు. గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చినట్లు వారికి ఆకస్మికంగా నాశనము తటస్థించును గనుక వారెంత మాత్రమును తప్పించుకొనలేరు. సహోదరులారా, ఆ దినము దొంగ వలె మీ మీదకి వచ్చుటకు మీరు చీకటిలో ఉన్నవారు కాదు. ఆయన నామనిస్తారు. హల్లెలూయా. ఆ దినము దొంగ వలె మీ మీదకి వచ్చుటకు మీరు చీకటిలో ఉన్నవారు కాదు. చీకటిలో ఉన్నవారికైతే ఆ దినము దొంగ వలె వారి మీదకి వచ్చేస్తుంది, కానీ మీరు పగడు సంబంధులై ఉన్నారు కాబట్టి, అనగా రాజ్య సంబంధులై ఉన్నారు కాబట్టి, పగడి సంబంధులన్నా రాజ్య సంబంధులన్నా ఒకటే. ఆ రాజ్య సంబంధులై ఉన్నారు కాబట్టి ఆ దినము దొంగ వలె మీ మీదకి రాదు, కానీ ఆ దినము మీకు తెలుస్తుందని చెప్పాడు. ఆయన నామనిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఆయన పిల్లారా 1995లో ఆయన ఉరుముతూ మేఘములో ఆయన దిగి వచ్చాడు. ఆయనే ఈ రెండవ రాకడ గురించి నోహు దినముల్లో, లోతు దినముల్లో ఎలాగో తీర్పు జరిగిందో ఇప్పుడు కూడా అలాగే తీర్పు జరుగుతుందని ఆయన బయలుపరిచాడు. అందువల్ల పిల్లారా, ఇప్పుడు మనం ఎక్కడున్నామనంటే న్యాయాధిపతిగా ఆయన తీర్పు తీర్చే కాలంలో ఉన్నాం. ఆయన నామనిస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. అందువలన రెండవసారి ఆయన వేకు నక్షత్రంగా వస్తాడని వాక్యం చెప్తా ఉంది. ఆయన వేకుజామునగా నిద్ర మేలుకోని వేళలో రక్షిస్తాడని వాక్యం చెప్తా ఉంది. చూడండి మీరు ఒకసారి రోమీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 11 నుండి
చదవండి అమ్మా. మరియు మీరు కాలము నెరిగి నిద్ర మేల్కొని వేళ అయినదని తెలుసుకొని అలాగూ చేయడి. మనము విశ్వాసులమైనప్పటికంటే ఇప్పుడు రక్షణ మనకు మరీ సమీపంగా ఉన్నది. చూడండి, ఇక్కడ నిద్ర మేల్కొని వేళ తెలుసుకొని అలాగూ చేయడి, విశ్వాసులమైనప్పటికంటే రక్షణ సమీపంగా ఉందని. కాబట్టి పిల్లారా, మనకి ఇక్కడ నిద్ర మేల్కొని వేళ అనేది ఒకటి కనపడతా ఉంది. కాబట్టి ఆయన నిద్ర మేల్కొని వేళలో విశ్వాసమైనప్పటికంటే రక్షణ సమీపంగా ఉందంటున్నాడు. కాబట్టి ఆ రాజ్య సంబంధులే విశ్వాసం, వాళ్ళని నిద్ర మేల్కొని వేళలో రక్షిస్తాడని ఇక్కడ వాక్యం చెప్తా ఉంది. ఆయన నామనిస్తాడు. కాబట్టి ఇప్పుడు నిద్ర మేల్కొని వేళంటే లాజరు యొక్క లోతు కూడా తెల్లవారుజామునే బయటికి వెళ్ళిపోయాడు. మనము కూడా తెల్లవారుజామునే పైకి కొనిపోబడతామని వాక్యం చెప్తుంది. ఎందుకనంటే ఆ రోజుల్లో సొదొమ గొమొర్రా పట్టణాలు మాత్రమే ఆయన నాశనం చేస్తున్నాడు. కాబట్టి అందువలనే సొదొమ గొమొర్రా పట్టణాల నుండి వెలుపలికి వెళ్ళమన్నాడు ఆయన. ఇప్పుడైనట్లయితే ప్రతి పట్టణము కూడా సొదొమ గొమొర్రా వలె తయారైపోయింది. ఎక్కడ చూసినా తిండిపోతులే, ఎక్కడ చూసినా త్రాగుబోతులే, ఎక్కడ చూసినా కొనుక్కోవడమే, ఎక్కడ చూసినా పాపమే. అందువల్ల సొదొమ గొమొర్రా ఎలా తయారైపోయిందో ఇప్పుడు ప్రతి పట్టణము కూడా అలాగే ఉంది. కాబట్టి వాక్యం ఏం చెప్తుందండి, రెండవసారి ఆయన మధ్యాకాశానికి వస్తాడని, ఆ మధ్యాకాశానికి పిలుస్తాడని వాక్యం చెప్తా ఉన్నది. కాబట్టి ఇప్పుడు ఆయన రెండవసారి ఈ వేకువజాములు ఆయన మధ్యాకాశానికి తీసుకుని వెళ్ళడానికి ఒక స్వరము, ఎక్కి రమ్మనే స్వరము ఈ తెల్లవారుజామున వినబడతా ఉంది. ఆయన నామరిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇది ఏ సమయం అని అడిగితే ఇంకా లోకానికి ఏదో సువార్త ప్రకటించి ఇంకా ఏదేదో ఆ సమయం కాదు. కానీ ఎందుకంటే లోకమును ప్రకటించే సమయం అయిపోయింది. మనకివ్వబడిన కృపకాలము 2000 సంవత్సరాలు మాత్రమే బైబిల్లో ఉంది. 2 దినములైన తర్వాత 3వ దినాన యూదులను ఆయన స్థిరపరుస్తాడని వాక్యం చెప్తూ ఉన్నది. కాబట్టి ఇది ఏ సమయం అని అంటే ఆయన దృష్టిలో ఇది ఆయన యొక్క సమయం. ఇది ఆయన నామనిస్తారు. హల్లెలూయా. దీన్ని వేకువజాము అంటారు. దీన్ని ఆయన దృష్టిలో ప్రకృతిలో ఎలాగైతే జాములు ఉన్నాయో ఆత్మ సంబంధంగా కూడా జాములు ఉన్నాయి. ప్రకృతి సంబంధంగా ఎలాగ నక్షత్రాలు ఉన్నాయో ఆత్మ సంబంధంగా కూడా నక్షత్రాలు ఉన్నాయి. ప్రకృతి సంబంధంగా వేకు చుక్కు ఉంది, మనకు తూర్పును కనపడుతుంది. బైబిల్లో కూడా వేకు చుక్కు ఉంది. వేకు చుక్కు అనగా ఆయనేనుంది. ఆయన నామనిస్తారు. చూడండి, మీరు ఆ 2వ పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయము 19వ వచనాన్ని మీరు ఒకసారి చదవండి అమ్మా. మరియు ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యం ఒకటి ఉన్నది. తెల్లవారి వేకు చుక్క మీ హృదయముల్లో ఉదయించు వరకు ఆ వాక్యము చీకటి గల చోటున వెలిగించు దీపమైనట్టున్నదని దాని యందు మీరు లక్ష్యముంచి నీడలా మీకు మేలు. కాబట్టి ఇక్కడ గమనించండి, తెల్లవారి వేకు చుక్క మీ హృదయాల్లో ఉదయించు వరకు అని ఉంది. తెల్లవారి వేకు చుక్క మనకు తూర్పును ఉదయిస్తే, మరి మీ హృదయాల్లో ఉదయించడం అంటే ఆ నక్షత్రం వచ్చి మన హృదయంలో ఉదయించడం కాదు. వేకు నక్షత్రం అనగా ఆయనే. వేకు నక్షత్రం అనగా నిద్ర మేల్కొల్పేది. అందుకని నిద్ర మేల్కొని వేళ, కాలం మీద నిద్ర మేల్కొని వేళ అని తెలుసుకుని ఇలాగూ చేయడి. మనల్ని కూడా నిద్ర మేల్కొల్పే వర్తమానం అన్నమాట వేకు నక్షత్రం అంటే. వేకు చుక్క ఉదయించినప్పుడు ఏం చేస్తామని చెప్పండి. సూర్యుడు వస్తున్నాడు, పగలు రాబోతుంది, ఇంకా మీరు లేవండి, తెల్లారుతుంది, ఇక లేవండి, పనులకు వెళ్ళాలి మనం, ఇంకా పొద్దు పడవబోతుంది, లేవండి అంటారు వేకు చుక్క ఉదయించినప్పుడు. సేమ్ ఇక్కడ కూడా ఆత్మ సంబంధంగా, అదేం ప్రకృతిలో, ఇది ఆత్మ సంబంధంగా వేకు చుక్క వర్తమానమే రాజ్య సంబంధులకి వాగ్దానం చేయబడింది, అందరికీ కాదు. అందుకని ఇప్పుడు తెల్లవారి వేకు చుక్క మీ హృదయాల్లో ఉదయించు వరకు అంటే వేకు చుక్క హృదయంలో ఉదయించినప్పుడు హృదయం నిద్ర మేలుకుంటుంది. మీకు అర్థమవుతుందండి. ఇంకా బైబిల్లో ఉందంటే మీరు ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 28వ వచనాన్ని మీరు ఒకసారి చదవండి. ప్రకటన గ్రంథము
2వ అధ్యాయం 28వ వచనం. మరియు అతనికి వేకు చుక్కనిచ్చెదను. అంతవరకు నా క్రియలు జాగ్రత్తగా చేయడానికి వేకు చుక్కనిస్తానన్న బైబిల్. వేకు చుక్క అంటే ఇచ్చేస్తాడని అనుకుంటా, దానికి అర్థం ఉంది. అలాగే ప్రకటన గ్రంథము 16వ అధ్యాయము, క్షమించండి 22వ అధ్యాయము 16వ వచనాన్ని మీరు ఒకసారి చదవండి. సంఘముల కోసము ఈ సంగతుల గురించి సాక్ష్యమిచ్చుటకు మెస్సయ్యను నేను నా దూతను పంపి ఉన్నాను. నేను దావీదు వేరు చిగురును, సంతానమును, ప్రకాశమానమైన వేకు చుక్కనై ఉన్నాను. ఆయన నామమున స్తోత్రం. ఆ వేకు చుక్క అనగా ఎవరు చెప్పండి? ఆయనే. కాబట్టి ఇప్పుడు 2వసారి వచ్చి ఆయన ఏం చేస్తాడంటే నిద్ర మేలు కొలుపుతాడు. ఏమండి? ఎలాగా? నోహు నిద్ర మేలు కొలిపాడు, అలాగే లోతు నిద్ర మేలు కొలిపాడు. ఏం చేశాడనంటే ఆయన, ఇదిగో ఈ ఊరి దోష శిక్ష అంటే ఈ ప్రజల యొక్క దోషాలను బట్టి, వీరి యొక్క పాపములను బట్టి నేను ఈ ప్రపంచాన్ని శిక్షించబోతున్నాను, ఈ పట్టణాలను శిక్షించబోతున్నాను. మీరు ఈ యొక్క ఊరి దోష శిక్షలో నశించిపోకుండా, అంటే వీరిని శిక్షించబోతున్నాను కాబట్టి వీరితో పాటు మీరు నశించిపోకుండా మీరు ఆ సొదము నుండి బయటకు రండి, అలాగే మీరు ఓడలోనికి రండి అని ఆ రోజున ఎలాగ చెప్పాడు. ఇప్పుడు కూడా ఈ ప్రపంచాన్ని విడిచి మీరు పైకి రండి అనే ఒక స్వరం అన్నమాట ఆయన గమనిస్తారు. హల్లెలూయా. అంటే ఉగ్రత భూమి మీదకి రాబోతా ఉంది, 1000 ఏళ్ల పాలన భూమి మీదకి రాబోతా ఉంది. కాబట్టి నీవు నిద్రలే, నువ్వు బయటికి రా. అందుకని లాజరును చూడండి, లాజరును ఆయన ఎలా నిద్ర మేలుకొల్పాడు చెప్పండి. లాజరు ఆ సమాధిలో ఉన్నాడు. అప్పుడు లాజరుని ఆయన లాజరు బయటకు రమ్మని పిలవగానే, అందుకని లాజరు నిద్ర మేలుకొల్పి వెళుతున్నాను అన్నాడు ఆయన. బయటకు రమ్మని పిలవగానే లాజరు ఆ స్వరమును బట్టి ఆ సమాధిలో ఉన్న లాజరు బయటకు వచ్చేసాడు. నిన్ను కూడా ఈ యొక్క నిద్ర మేలుకొల్పు వర్తమానం అంటే నిన్ను పైకి రమ్ము అని పిలవడమే. లోకం మీద ఉగ్రత రాబోతా ఉంది, సూర్యుడు ఉదయించబోతా ఉన్నాడు, పగలు రాబోతా ఉంది. ఈ చీకటి గతించి, అనగా చీకటి అనగా పాపపు రాజ్యము, ఈ దుష్ట రాజ్యము ఇది నశించి మెస్సయ్య రాజ్యం రాబోతా ఉంది. పగలు అనగా పాపము లేనటువంటిది రాజ్యం అన్నమాట. పగల్లో చీకటి ఉండదు, రాత్రి అనగా చీకటి అనగా పాపము. అందుకనే ఈ చీకటి గతించి, పాపపు లోకము గతించి, పాపము లేని పగలనే రాజ్యం రాబోతా ఉంది. కాబట్టి మీరు లేవండి, బయటకు రండి అనే స్వరమే ఇప్పుడు వినపడతా ఉన్నట్టు స్వరం ఆయన నామనిస్తారు. హల్లెలూయా. అందువలన ప్రపంచంలో అనేక స్వరాలు ఉన్నాయి. మత సంబంధమైన స్వరాలు ఉన్నాయి, రాజకీయ సంబంధమైన స్వరాలు ఉన్నాయి, అన్య సంబంధమైన స్వరాలు ఉన్నాయి. కానీ ఆయన గొర్రెలు ఆయన స్వరము నెరుగునని చెప్పాడు. ఆయన నామనిస్తారు. ఇది ఆయన స్వరం. ఇది నిన్ను నిద్ర మేల్కొల్పు స్వరము, బోరధ్వని అని వాక్యం చెప్తా ఉంది. అందువలన ఇప్పుడు సర్వశక్తిమంతుని యొక్క బోరధ్వని వినబడతా ఉంది. ఈ బోరధ్వని నిన్ను రక్షించు స్వరం, ఉగ్రత నుండి రక్షించు స్వరం. నోహుని ఓడలోని చేర్చి ఎలా రక్షించిందో, లోతుని సొదొమ గొమొర్రా వెలుపలకు తీసుకొని వెళ్ళి వాళ్ళు ఏ విధంగా రక్షించబడ్డారు. ఇప్పుడు నీవు కూడా మధ్య ఆకాశానికి చేర్చబడి రక్షించబడడానికి ఈ యొక్క స్వరం. కాబట్టి ఈ స్వరమును బట్టి నీవు ఈ లోకాన్ని విడిచి పైకి మహిమ శరీరం ధరించుకొని పైకి రావడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ స్వరము కాలంలో మనము నమాయిస్తాం. ఇది నిద్ర మేల్కొని వేళ. ఆయన వచ్చి నిద్ర మేల్కొలుపుతున్నాడు. దొంగ వల్ల ఆయన వచ్చి తెల్లవారుజామున రహస్యంగా వచ్చి, దొంగ అంటే ఏమిటి చెప్పండి? రహస్యంగా వచ్చేస్తాడు, ఎవరికి చెప్పబెట్టకుండా వచ్చేస్తాడు. అంతేగాని ఇలాగ నేను దొంగతనానికి వస్తున్నాను ముందుగా చెప్తాడేంటి? చెప్పడం, చెప్పబెట్టకుండా వచ్చేస్తాడు. అలాగే ఇప్పుడు కూడా ఆయన వచ్చి రహస్యముగా ఎవరికి చెప్పకుండా రహస్యంగా వచ్చి ఆయన లెమ్ము ఇక ఉగ్రత వీళ్ళు చీకటి గతించి సూర్యుడు ఉదయించబోతున్నాడు. చీకటి గతించి పగలు వచ్చేస్తండి, లోకరాజ్యము గతించి
పగలు రాబోతా ఉంది. కాబట్టి నువ్వు బయటకు వచ్చేయి. నువ్వు లే ఎంతసేపు పడుకుంటావు? నువ్వు ఇక లే. లోకంలో సమయం అయిపోయింది. ఇక ఉగ్రత రాబోతుంది భూమి మీదకి. నువ్వు బయటకు వచ్చాయి. నిన్ను పైకి పిలిచే సమయం ఇది. ఆయన నామమున ఇంకా లోకముల సువార్త టైం అయిపోయింది. ఇంకా ప్రకటించే సమయం అయిపోయింది. బైబిల్ ఏం చెప్తుందంటే, అన్యాయం చేయవాడిని ఇంకా నువ్వు అన్యాయం చేయనిము, అపవిత్రుడిగా ఉండనిము, మోసం చేసేవాడిని చేయనండి, అన్యాయం చేసేవాడిని చేయనండి, త్రాగేవాడిని త్రాగనియండి. ఇదిగో వాని క్రియలను బట్టి వాడికి ప్రతిఫలం ఇవ్వబోతున్నాను. పరిశుద్ధుడుగా ఉండి, నీతిమంతుడుగా ఉండి. అందువల్ల ఆ పరిశుద్ధులే, ఆ నీతిమంతులే రాజ్య సంబంధులు. ఇప్పుడు వారిని బయటికి పిలుస్తూ ఉన్నాడు. లోకాన్ని ఇంకేం చేశాడంటే దురాత్మకు వదిలిపెట్టేశాడు ఆయన. అందువల్ల ఎక్కడ చూసినా మోసపు వార్తలే, అన్యాయపు వార్తలే, చాలా భయంకరమైన దుర్వార్తలు మనం ఎప్పుడు విన్నటువంటి వార్తలు మనం వింటా ఉన్నాం. కారణం ఎందుకనండి, ప్రపంచాన్ని ఆయన పాపానికి వదిలేశాడు. ఇంకా ఆయన నీతిమంతుల్ని తీసుకుని వెళ్ళడానికి ఆయన ఇచ్చిన సమయం ఇది. ఆ స్వరం వినబడుతున్న కాలంలో మనం ఉన్నాం. కాబట్టి రాజ్య సంబంధం అయితే, నువ్వు ఆ రాజ్య సంబంధం అయితే ఈ స్వరాన్ని వింటావు, నువ్వు బయటకు వస్తావు. నీవు దుష్టరాజ్యానికి సంబంధించిన వ్యక్తి అయితే నువ్వు బయటికి రావు. కాబట్టి పిల్లారా, నీతిమంతులు పైకి కొనిపోబడిన తర్వాత భయంకరమైన శ్రమకాలం భూమి మీదకి రాబోతా ఉంది. మోషే లేని ప్రవక్తల భూమి మీదకి రాబోతూ ఉన్నారు. మోషే కాలంలో, ఏలియా కాలంలో ఎలాగైతే జరిగిందో, నీరు రక్తంగా మార్చబడము, కరువులు, వడగండ్లు, ప్రపంచాన్ని చీకటి కమ్మడము, చాలా భయంకరమైన పరిస్థితులు భూమి మీదకి రాబోతూ ఉన్నాయి. భయంకరంగా శిక్షించబోతున్నాడు ఆయన ఈ పాపులందరినీ కూడా, అవిధేయులందరినీ కూడా, దుష్టరాజ్య సంబంధులందరినీ కూడా శిక్షించబోతూ ఉన్నాడు. కాబట్టి ఆ శిక్ష నుండి తప్పించుకునే సమయం ఇదే. ఆయన నామమునిస్తారు. హల్లెలూయా. రక్షించబడే సమయము ఇదే. కాబట్టి పిల్లారా, నీతిమంతులు ఈ స్వరంను బట్టి ఉగ్రతను తప్పించుకుంటారు. మిగతా వాళ్ళు ఆయన ఎప్పుడు వచ్చాడో, ఎప్పుడు తీసుకొని వెళ్ళాడో మిగతా వాళ్ళు తెలియదు కనుక వాళ్ళు రెండవ రాకడ కనిపెడుతూనే ఉంటారు. అలాగ ఉగ్రతలోకి వెళ్ళిపోతారు. ఇదేంటిరా, రావలసి ఉంది కదా, మనల్ని రక్షిస్తాడు అనుకున్నాం కదా, ఎప్పుడు వచ్చాడో, ఎప్పుడు తీసుకుని వెళ్ళాడో వాళ్ళకు తెలియదు. అప్పుడు వారు ఉగ్రతలో పడిపోతారు. అందుకని తప్పించుకునే సమయం వాళ్ళకి తెలియలేదు కాబట్టి, ఆయన చెప్పలేదు కాబట్టి ఉగ్రతలో ఉండిపోతారు. తప్పించుకునే సమయము కొద్ది మందికి మాత్రమే. ఆయన నామమునిస్తారు. హల్లెలూయా. ఆ స్వరము నోహ కాలంలో కొద్దిమంది, లోతు కాలంలో కొద్దిమంది, ఈనాడు కూడా కొద్ది మందికే ఇది. అందరికీ కాదు. అందరూ నమ్మరు, అందరూ విశ్వసించరు. ఆ రోజుల్లో జలప్రళయం రాబోతా ఉందంటే ఈ రోజుల్లో అయితే నువ్వు నమ్ముతావా? టీవీలో చెప్పలేదే, సెల్ ఫోన్లో చూపించలేదే, ఏమండి, మరి నాసా వాళ్ళు చెప్పలేదే, వాళ్ళు చెప్పలేదే, వీళ్ళు చెప్పలేదే. ఎందుకంటే మనుషులు వాళ్ళే బాగా నమ్ముతున్నారు. ఇప్పుడు సైంటిస్టులని, విద్యావేత్తలని, ధనవంతులని, వీళ్ళని లోక సంబంధంగా ఆశీర్వాదం కలిగిన వాళ్ళని నమ్ముతూ ఉంటున్నారు. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే, ప్రవక్తలను మీరు నమ్ముకోండి, వాక్యం వాళ్ళ దగ్గరగా వస్తాయి. నామమునిస్తారు. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి ఈ సమయంలో ఉగ్రత రాబోతూ ఉన్నదనంటే, ప్రళయం రాబోతూ ఉన్నదనంటే సెల్ ఫోన్లో అట్లో ఇట్లో నీకు దొరకదు. అది వాక్యము ద్వారా ఈ చివరి కాలంలో బట్టబయలు చేయబడడం ద్వారా అది తెలియజేయబడుతుంది. ఆయన నామమునిస్తారు. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన చెప్తేనే తెలుస్తుంది. కారణం ఎందుకనంటే రక్షించేవాడు, శిక్షించేవాడు ఆయనే కాబట్టి ఆయన చెప్పాలి. రక్షించడానికి వచ్చానని, శిక్షించడానికి వచ్చానని ఆయన చెప్తే తెలుస్తుంది. సైంటిస్టుల ద్వారా ఆయన మాట్లాడు, ప్రొఫెసర్ల ద్వారా ఆయన మాట్లాడు, రాజకీయ నాయకుల ద్వారా ఆయన మాట్లాడు, ప్రవక్తల ద్వారా ఆయన మాట్లాడతారు. ఆయన నామమునిస్తారు. హల్లెలూయా. కాబట్టి ఈనాడు రక్షించడానికి, నాశనం చేయడానికి న్యాయాధిపతిగా ఇప్పుడు ఉన్నాడు. కాబట్టి నీవు
ఇది తప్పించుకునే సమయం లోకానికి తెలీదు, అందుకనే వారు ఉగ్రతలో పడిపోతారు. తప్పించుకునే సమయము ఆ రాజ్య సంబంధులకు మాత్రమే, వాళ్ళకే తెలియజేస్తాడు ఆయన. వాళ్ళు మాత్రమే గ్రహిస్తారు. అందుకే ఆయన చెప్పిన మిగతా వాళ్ళందరూ కూడా అవి ఉపమానముగా ఉన్నాయి కానీ, మర్మముగా ఉన్నాయి కానీ, మీకైతే అది తెలియజేయబడుతుందని చెప్పాడు ఆయన. కాబట్టి నువ్వు ఆ రాజ్య సంబంధం అయితే ఇది తెల్లవారుజామని, ఇది లేఖనాలు బట్టి చూస్తే 8వ దినమని, ఉగ్రత నుండి తప్పించుకునే సమయమని నువ్వు గ్రహించగలుగుతావు. నువ్వు ఆ రాజ్య సంబంధం కానట్లయితే మిగతా మత్స్య సంఘాల వలె నీవు కూడా ఏదో సువార్త చేసుకుంటూ ఆ సంఘాల్లో నువ్వు కొనసాగుతూ ఉగ్రతలోకి వెళ్ళిపోతావు, ప్రమాదంలో నువ్వు పడిపోతావు. ఆ దినాన నిన్ను ఎవరూ రక్షించరు. ఇప్పుడు రక్షణ దొరికే సమయంలోని బైబిల్లో చాలామంది, మొన్న ఆవిడ అందరికి స్వీట్లు ఇచ్చేస్తుంది. ఏమ్మా అని అంటే, నేను రక్షణ పొందిన రోజు అండి ఈరోజు. మంచిదే, ఆ రోజున రక్షణ నామంలో బాప్తిజం పొందింది, రక్షించబడ్డానని ఆ స్వీట్స్ ఇస్తూ ఉంది. అయితే బైబిల్లో ఆ రక్షణ కాదు, 2వ రక్షణ కూడా ఉంది. ఆయన నమ్ముడు హల్లెలూయా, అది ఈ రక్షణే. బైబిల్లో 2 రక్షణలు ఉన్నాయి. మొదటి రక్షణ ఉంది, కడవరి రక్షణ ఉంది. ఈ కడవరి రక్షణే ఉగ్రతుంది. అందుకనే కాలం లేని నిద్ర మేల్కొని వేళని తెలుసుకుని ఇలాగూ చేయడి, విశ్వాసమైనప్పటికంటే రక్షణ సమీపంగా ఉందని రోమీలకు రాస్తున్నాడు పౌలు గారు ఇంకొక రక్షణ గురించి. కాబట్టి ఇది ఉగ్రత నుండి రక్షణ. కాబట్టి పిల్లారా, ఆలోచన చేయండి. ఆ ఉగ్రతలో కనుక నువ్వు విడవబడినట్లయితే నీవు నమ్మిన వారెవరు నిన్ను రక్షించరు, నీ బోధకులు నిన్ను రక్షించరు, నీ సంస్థలు నిన్ను రక్షించవు, నీ యొక్క డబ్బు బంగారము నీ బంధువులు నీ వాళ్ళు ఎవరు కూడా రక్షించరు. చాలా ఘోరముగా ఉండబోతా ఉంది. కాబట్టి అది రాకముందే, సర్వశక్తిమంతుడు శిక్షించకముందే, భయంకరమైన శ్రమకాలం రాకముందే, ఇప్పుడే నీవు ఈ చివరి కాలంలో నీవు లోకమును లోతు వలె విడిచిపెట్టి, లోకాశలు వదిలిపెట్టేసి, ధనాపేక్షలు వదిలేసాయి, ఐక్య విచారాలను విడిచిపెట్టేసాయి, అవన్నీ కూడా వదిలి పూర్తిగా నీవు ఆయన యొక్క మెస్సయ్య వలె నీవు కూడా ప్రేమ కలిగి ఆయన యొక్క వాక్య ప్రకారంగా నువ్వు నడిస్తే నువ్వు రక్షించబడతావు. ఆయన నమస్తావు. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా లోకాశలతో జీవించే కాలం ఇది కాదు, ధనాపేక్షలతో బ్రతికే కాలం ఇది కాదు, ఐక్య విచారాలతో బ్రతికే కాలం ఇది కాదు. సర్వశక్తిమంతుని ఉగ్రత భూమి మీదకే రాబోతా ఉంది. లోతు భార్య ఏ అన్యాయమో, ఏ మోసమో, లేకపోతే ఏ విచారమో, ఏ దొంగతనమో ఏదో చేయలేదు. ఆమె లోకమును ప్రేమించినందువల్ల ఉగ్రతలు పడిపోయింది. మీకు అర్థమవుతుందండి? ఇప్పుడు కూడా అంతే, లోకములో ఉన్న వాటిని ప్రేమించొద్దని వాక్యము గంటాబద్ధంగా చెప్తా ఉంది. బైబిల్ చెప్తుంది, అది నా మాట కాదు, వాక్యమే చెప్తా ఉంది. కాబట్టి ఈ లోకం అనేది తాత్కాలికమైంది, ఇది ఉండదు, దీన్ని ఆయన దహించి వేయబోతున్నాడు. లేఖనాలు నెరవేర్పుకు ప్రకారంగా అణుబాంబులు కూడా సిద్ధంగా ఉన్నాయి. మన దేశంలోనేవి రష్యా, అమెరికా రెండవసారి అగ్నితో కాల్చివేస్తాడని వాక్యం చెప్తూ ఉంది. మొదటి రాకడలో ఆ యొక్క నోకాలంలో జలప్రళయముతో నాశనం చేశాడు ప్రపంచాన్ని, పాపులందరూ కూడా నాశనం చేశాడు. రెండవసారి అగ్నితో అని బైబిల్లో అది రాబోతా ఉంది. ఇక అకస్మాత్తుగా లోకం మీదకి వచ్చేస్తుంది. లోకానికి తెలియదు అది, కానీ లోతుకు తెలిసినట్లుగా, నోహుకు తెలిసినట్లుగా ఆ ప్రళయం వచ్చే విషయం ముందుగా నీకు తెలుస్తుంది. కాబట్టి నువ్వు తప్పించుకో ఇప్పుడే, ఆయన నామనిస్తావు. హల్లెలూయా, హల్లెలూయా. తప్పించుకొని వాళ్ళు ఓడలోకి వెళ్ళారు, తప్పించుకొని అతడు సోయరికి వెళ్ళిపోయాడు. మనం తప్పించుకొని ఆ రాజ్యంలోనికి వెళ్ళాలి, ఆయన నామనిస్తాడు. హల్లెలూయా. ఆ రాజ్యమే నీతి, సమాధానము, పరిశుద్ధాత్మ ఆనందంలోనికి వెళితే, అంటే నీతిమంతుడుగా ఉండి నీకు ఆయనకి మధ్య ఏ విరోధము లేకుండా సమాధానం కలిగి పరిశుద్ధాత్మ ఆనందంలోకి వెళ్ళావంటే నువ్వు రక్షించబడతావు. ఆయన నామమున హల్లెలూయా. ఎంత వాక్యం విన్నా కానీ నీవు నీతిమంతుడుగా లేకుండా ఆయనకి నీకు మధ్య నువ్వు
అంటే వాక్య ప్రకారం నడవకుండా ఆయనకి నీకు మధ్య విరోధం కలిగి నీవు ఆయన ఆనందించకుండా జీవిస్తూ ఉన్నట్లయితే ప్రమాదంలో పడిపోతావు. అందుకని రాబోయే రాజ్యంలో ఏముంటుందంటే అందరూ నీతిమంతులు ఉంటారు, అక్కడ సమాధానం కలిగి ఉంటారు, అందరూ కూడా ఎలాంటి విరోధాలు కలహాలు ఏమీ ఉండవు. అక్కడ ఆ రాజ్యంలో పరిశుద్ధాత్మయందు ఆనందిస్తూ ఉంటారు. అట్టి గొప్ప రాజ్యము రాబోతా ఉంది. కాబట్టి పిల్లారా, బైబిల్ చెప్తా ఉంది, భూ సంబంధమైన వాటి మీద మీరు మనసు పెట్టుకొనకుడి, పైనున్న వాటినే మీరు మనసు పెట్టుకోమని వాక్యం చెప్తా ఉంది. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము ఒకసారి చూడండమ్మా. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము మొదటి నుండి ఒకసారి చదవండి అమ్మా. మీరు మెస్సీతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటి మీదనే గాని పైనున్న వాటినే వెదకండి. అక్కడ మెస్సయ్య సర్వశక్తిమంతుని కుడి పార్శ్వమున పైనున్న చూడండి, పైనున్న వాటి మీదనే గాని భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనకుడి. కాబట్టి పిల్లారా, భూ సంబంధమైన వాటి మీద లోతు భార్య మనసు పెట్టుకోవడం వలన అవి ఏమైపోయింది చెప్పండి? ఉప్పు స్తంభం అయిపోయింది. కాబట్టి పైనున్న వాటి మీదనే మీరు మనసు పెట్టుకునుడి ఆయన వాక్యం చెప్తా ఉంది. కాబట్టి పిల్లారా, ఆయన వాక్యం మీదే మనసు పెట్టుకునండి, ఆ వాక్య ప్రకారంగా జీవించండి. అప్పుడు ఈ శరీరం మార్పు చెంది పైకి వెళ్ళిపోతుంది. అనేక మంది విడవబడతారు. ఏమండి? నిజమైన వారు కొనుపోబడతారు, రాజ్య సంబంధులు కొనుపోబడతారు, మిగతా వారు అగ్నిలో పడవేయబడతారు. ఏమండి? శ్రమ కాలం అది. అక్కడ ఏడుపు పండ్లు కొరుకుతూ ఉంటుంది. శ్రమ కాలంలో ఏడుస్తారు, పండ్లు కొరుకుతారు. చాలా భయంకరమైన శ్రమ కాలంలో ఉండబోతా ఉంది. కాబట్టి సూర్యుడిగా ఆయన మధ్య ఆకాశానికి రాబోతున్నాడు. ఆయన నామనిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. మహిమ స్వరూపి మన ప్రియ యావే మధ్యాకాశానికే తెంచెను. మహిమ స్వరూపి మన ప్రియ యావే మధ్యాకాశానికే తెంచెను. మహిమాన్వితుడై మన యేషువా మహీతలమునకు ఏతించును. మహిమాన్వితుడై మన యేషువా మహీతలమునకు ఏతించెను. మహిమ స్వరూపి మన ప్రియ యావే మధ్యాకాశానికే తెంచెను. కడబూర స్వరము ధ్వనించగా ప్రియుని స్వరము వినిపించగా, కడబూర స్వరము ధ్వనించగా ప్రియుని స్వరము వినిపించగా, వడివడిగా మేఘాల పై చేరేదా ప్రియమైన యేషువా కడకేగేదా. వడివడిగా మేఘాల పై చేరేదా ప్రియమైన యేషువా కడకేగేదా. మహిమ స్వరూపి మన ప్రియ యావే మధ్యాకాశానికే తెంచెను. హల్లెలూయా. కాబట్టి పిల్లారా, భూమి మీదకి ఆయన ఉగ్రత రాబోతా ఉంది. ఈ యొక్క పట్టణాలు ఇవన్నీ కూడా కాల్చివేయబడే సమయం వచ్చింది. మనము న్యాయాధిపతి యొక్క కాలంలో మనం ఉన్నాం. కాబట్టి ఆయన తీర్పు తీర్చు న్యాయాధిపతిగా ఇప్పుడు ఉన్నాడు. రెండవ రాకడ సమయంలో మనం ఉన్నాము, కాలంలో మనం ఉన్నాము. ఆయన ఇప్పుడు నీతిమంతులు రక్షించి, రాజ్య సంబంధులు రక్షించి, ఈ యొక్క దుష్ట రాజ్య సంబంధులు గురుగులని ఆయన కాల్చివేయబోతున్నాడు. కాబట్టి ఈ కాలాన్ని నువ్వు గుర్తించాలి, సమయాన్ని నువ్వు గుర్తించాలి. ఈ సమయాన్ని కాలాన్ని గుర్తించకపోయినట్లయితే, ఎందుకంటే కాలంలో ప్రకారం ఆయన నడుస్తాడు, సమయంలో ఆయన ప్రకారం ఆయన నడుస్తాడు. ఇప్పుడు చూడండి, పొలములో నాట్లు నాటే సమయం ఉంటుంది, అలాగే ఆ నాట్లు నాటుతారు, అలాగే అవి ఎదిగిన తరువాత పిల్లారా కోతకు వచ్చినప్పుడు కోత కోసే సమయం ఉంటుంది. ఆ తర్వాత కళ్ళములో వాటిని
చెరిగి గోధుమలు చేర్చుకోవడం, పొట్టును కాల్చివేయడం కాలము ప్రకారంగా ఉంటుంది. నాట్లు నాటే సమయంలో కోతలు కొయ్యరు. నాట్లు నాటే సమయంలో ఆ యొక్క కళ్ళంలో గోధుమలు వాటిని శుభ్రం చేయరు. ఏ కాలంలో చేయాల్సిన ఆ కాలంలో చేస్తారు. అలాగే ఇప్పుడు కూడా మనం ఇంకా ఏదో నాట్లు నాటే సమయంలో మనం లేము. మీకు అర్థమవుతుందండి? నాటులు నాటే సమయంలో లేము. ఇప్పుడు మనము కోతకాలము సమయంలో మనం ఉన్నాము. కోతకాలం యుగ సమాప్తం అని బైబిల్ చెప్తా ఉంది. ఆయన యొక్క యుగాన్ని ముగించి నూతన యుగాన్ని, మరణం లేని యుగాన్ని ఆయన తీసుకొని రాబోతున్నాడు. ఆయన మరణం లేని, ఎందుకంటే ఆయన రాజ్యంలో మరణం ఉండదు, దుఃఖం ఉండదు, కన్నీరు ఉండదు, ఏమీ ఉండదు. అందుకని తెల్లవారుజాములోనే మెస్సయ్య కూడా తెల్లవారుజామునే లేచాడు పైకి. మరణమును జయించి తిరిగి లేచాడు. ఇప్పుడు కూడా మనము కూడా మరణాన్ని జయించి తిరిగి లేచే సమయం ఇది. ఈ సమయము ఆయన వేకువజామునే లేచాడు కాబట్టి మనం కూడా ఆత్మ సంబంధం వేకువజాములో, వేకు నక్షత్రము ఆయనే కాబట్టి ఆత్మ సంబంధంగా ఆయనే కాబట్టి ఇప్పుడు మనము కూడా మరణాన్ని జయించి తిరిగి లేచే సమయం ఇది. కాబట్టి పిల్లారా, కాబట్టి ఈ చివరి సమయంలో నీవు ఈ కాలాన్ని నీవు గుర్తించి ఈ కాలాన్ని తగినటువంటి వర్తమానాన్ని నీవు పట్టుకొని రాబో ఉగ్రత నుండి రక్షించబడాలి. ఆయన నామమునిస్తాడు. హల్లెలూయా. ఆనాడు ధర్మశాస్త్రం ఇప్పుడు పనిచేయదు. ఆనాడు ఓడ ఇప్పుడు రక్షించదు. ఏమండి, ఆనాడు బ్రహ్నాం గారు, జాన్సన్ గారు వాళ్ళ వర్తమానం చెప్పారు. వారి యొక్క వర్తమానం ఆ కాలము చీకటి గల చోటును వెలుగుచు వాక్యముగా ఉంది. అది ఇప్పుడైనట్లయితే ఆ యొక్క సువార్త కాదు ఇది. ఇప్పుడు ఏమిటనంటే ఉగ్రత రాబోతా ఉంది, నీవు పైకి రమ్మని పిలిచే కాలం ఇది. ఆయన నామమునిస్తాడు. హల్లెలూయా. నోహుని ఎక్కి రమ్మన్నాడు ఆయన ఓడలోనికి, లోతును బయటికి రమ్మన్నాడు ఆయన. ఇప్పుడు నిన్ను పైకి రమ్మని పిలుస్తున్న కాలం ఇది. ఆయన స్వరం మారింది. మీకు అర్థమవుతుందండి? ఆయన స్వరము మారిపోయింది, ఆయన వాక్యము మారింది. ఆయన నామమునిస్తాడు. హల్లెలూయా. అంటే ఆయన కృపా సింహాసనం మీద నుండి తీర్పు సింహాసనం మీదకి మారాడు. ఆయన 2000 సంవత్సరాలు కృపా సింహాసనం మీద నుండి రండి 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 అని ఆయన పిలిచాడు. ఇప్పుడు తీర్పు సింహాసనం మీద నుండి ఆయన ఏం చేస్తున్నాడండి? పైకి ఎక్కిరమ్మని పిలుస్తున్నాడు. లోకాన్ని నాశనం చేయు. అంత కఠినుడా మీరు అలాగ చెప్తున్నారు కానీ అంత క్రూరమా? అవునండి. ఆయన బైబిల్ ఏం చెప్తుందంటే, నీ నామమున అద్భుతాలు చేయలేదా, నీ నామమున మేము మహత్కారాలు చేయలేదా, నీ నామమున మేము సూచక్రియలు చేయలేదా, నీ నామమున మేము దయ్యాలు వెలగొట్టలేదా అంటారు చాలామంది పోస్టర్లందరూ, బోధకులందరూ, సంఘాల్లో వాళ్ళందరూ. అప్పుడు ఆయన అంటాడంట, అయ్యో చేశారా, బోధించారా, నేను చూడలేదే అని కనికరపడ్డా. ఆయన ఏమి అలా జరిగాయా అని అనడు. ఆయన ఏమంటాడు అంటే, అక్రమము చేయవారులారా, ఓ దుష్టరాజ్య సంబంధులారా, మీరెవరో నేను ఎరుగను అంటాడు. లేదయ్యా, నేను రాత్రి అంతా ప్రార్థన చేశాను నీ గురించే, మా ఇంట్లో ఆ కార్యాలు చేసావు, ఈ కార్యాలు చేసావు, స్వస్థతలు చేసావు, అలాగ చేసావు, ఇలాగ చేసావు అంటారు వీళ్ళు. కానీ మీరెవరో నేను ఎరుగను అంటాడని వాక్యం చెప్తుంది. అంత కఠినుడు కాదులే. కృపా సింహాసనం మీద ఉన్నప్పుడు నీతిమంతుల మీదను పాపుల మీదను ఆయన వర్షమును ఆయన వెలుగును కొమ్మరించాడు. తీర్పు సింహాసనం మీదకు మారినప్పుడు ఆయన రాజ్య సంబంధుల మీద మాత్రమే, నీతిమంతుల మీద మాత్రమే నవకాలంలో లోతు కాలంలో కనికరపడ్డాడు తప్ప మిగతా వాళ్ళ మీద కనికరపడలేదు. మొదటి రాకళ్ళు అయితే పాపుల మీద కనికరపడి వచ్చి రక్తం చిందించాడు ఆయన మొదటి రాకళ్ళు. రెండవసారి అలా ఉండదు. నేను బండల కొద్ది పాపాలు చేసినా ఏమనలే అనుకుంటున్నావేమో. రెండవసారి రాజ్య సంబంధులు నీతిమంతులను మాత్రమే, ఆ నామము ధరించుకుని పరిశుద్ధాత్మ కలిగిన వాడిని మాత్రమే ఆయన రక్షిస్తాడు తప్ప పాపుల పట్ల ఏమాత్రము జాలి కనికరము లేకుండా సొదొమ గొమొర్రా పట్టణాల్లో ఉన్న వాళ్ళని కాల్చివేసిన రీతిగా అదే విధంగా ప్రపంచాన్ని చేయబోతున్నాడు ఆయన.
చెప్పాడు ఆయన ఆ విధంగా చేస్తానని. కాబట్టి ఇప్పుడే ఆయన అడుగు, నీతో ఆయన మాట్లాడతాడు. నాయన నాకు ఆ రక్షణ కావాలి, నేను ఉగ్రతుండి తప్పించుకోవాలని ఆశపడుతూ ఉన్నాను. ఈ సమయం ఏమిటో, ఈ కాలం ఏమిటో నేను విన్నాను నాయన. ఇది ఉగ్రతుండి తప్పించుకునే సమయమని, భయంకరమైన తీర్పు నీ యొక్క తీర్పు ఈ లోకం మీదకి రాబోతూ ఉన్నదని లేఖనం ఎలా నెరవేర్చబడతా ఉందో మేము గ్రహించగలిగాము. నాకు సహాయం చేయను ఆయన అంటే ఇప్పుడే ఆయన నీ పట్ల కనికరమును చూపిస్తాడు, ఆయన నమ్మనిస్తాడు. ఈ కనికరము దొరుకు కాలం ఉంది, ఆయన అడగండి. ఒక సమయం రాబోతా ఉంది, ఆ సమయంలో నీతిమంతులు వెళ్ళిపోతారు పైకి. ఇంకా భూమి మీద కనికరం అనేది దొరకదు, ఒక యూదులకు మాత్రమే అది ఉంటుంది. ఆయన నమ్మనిస్తాడు, యూదుల వైపు తిరిగిపోతాడు ఆయన, యూదులకు మాత్రమే. కాబట్టి ఇప్పుడే ఆయన్ని అడుగు, నాయనా నన్ను రక్షించు, నన్ను రక్షించు. ఈ లోకంలో ఏవి కూడా మనుషులు నమ్ముకునే సైన్స్ కానీ టెక్నాలజీ కానీ ఏది కూడా రక్షించాలి. భయంకరమైన తుఫాను గాలి కొట్టేసింది అనుకోండి, టెక్నాలజీ పనిచేయదు. ఏమండి? కానీ పిల్లరా, రేపు అదే అణుబాంబులతో 3వ ప్రపంచ యుద్ధం జరుగుతుంది. దాన్ని హెర్మెగెద్దోన్ యుద్ధం అంటారు బైబిల్లో ప్రకారముగా. 3వ ప్రపంచ యుద్ధం హెర్మెగెద్దోన్ యుద్ధం. మొదటి ప్రపంచ యుద్ధం, 2వ ప్రపంచ యుద్ధం, 3వ ప్రపంచ యుద్ధంలో అణుబాంబులు ఉపయోగించబడతాయి. బైబిల్ చెప్తా ఉంది, పంచభూతములు మిక్కటమైన వేండ్రముతో లైవ్ అయిపోతాయని. ఏమండి? భూమిని ఆయన ఈ యొక్క పాపులను తుడిచివేసి నవకాలంలో వలె నీతిమంతులను భూమి మీద నివసింపజేస్తాడని వాక్యం చెప్తా ఉంది. ఆయన నమ్మనిస్తాడు. ఇది వాస్తవానికి నీతిమంతులది, ఇది సాతాను చేతులకు వెళ్ళిపోయింది. మరలా ఇప్పుడు ఆయన మరలా తన బిడ్డలకి తన రాజ్యాన్ని ఇవ్వబోతూ ఉన్నాడు. అక్కడ ఆ రాజ్యంలో మరణం లేదు, దుఃఖం లేదు, కన్నీరు లేదు. అటు గొప్ప రాజ్యం నీకు కావాలనుకుంటే, ఉగ్రతుండి నువ్వు తప్పించుకోవాలనుకుంటే అది ఆయనే దాన్ని ఇచ్చేవాడు, ఆయనే దాన్ని అనుగ్రహించేవాడు. ఆయన్ని నువ్వు అడుగు, నాయనా భయంకరమైన ఉగ్రత రాబోతుందని. ఈనాడు మొన్న కరోనా వైరస్ వచ్చింది, విలవిలలాడిపోయారు. దీనికంటే భయంకరమైన రాబోతున్నాయి భూమి మీదకి. అప్పుడు నిన్నెవరో కాపాడరు. కాబట్టి ఈ సమయం ఏమిటంటే లోతు వలె నోహు వలె ఉగ్రత నుండి తప్పించుకునే సమయము. తల్ల ఉంచుకోండి, మనం ప్రార్థన చేసుకుందాం. నాయనా నన్ను తప్పించు. ఇది తెల్లవారుజాము వేకు నక్షత్రం యొక్క కాలం ఇది. ఆయనే వేకు నక్షత్రముగా, నిద్రకు మేల్కొల్పు నక్షత్రముగా ఉన్న కాలం ఇది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు చూడండి, నోవహు సువార్త ప్రకటించడం మానేసి ఓడలోకి వెళ్ళిపోయాడు. ఏలియా సువార్త మానేసి ఆరోహణం అయిపోయాడు. నువ్వు కూడా ఇది ఇంకా నిన్ను నువ్వు తప్పించుకునే సమయం ఇది. నన్ను తప్పించు నాయనా, నాకు ఈ రక్షణ కావాలి. ఉగ్రత రాబోతా ఉంది. ఏదో బైబిల్లో ఉందని చెప్పడం కాదు, బయలుపరచబడు ద్వారా మీకు తెలియజేస్తున్నాం ఇది. హల్లెలూయా, 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 హల్లెలూయా. నిద్ర మేల్కొనే సమయం ఇది సుమా, నిద్ర మేల్కొనే వేళ ఇది.